లో ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ 100% వే టు సక్సెస్. సో ఇక్కడ చాలామంది అడిగారు, రకరకాలు అడిగారు. సో నేను ఇప్పుడు ఈరోజు చెప్పే సెషను అందరికీ తెలిసింది, చూసేదే. బట్ ఎంతమందికి క్లారిటీగా వచ్చు, క్లారిటీగా తెలుసు? సో ఇక్కడ మనకి కంపెనీ ఎన్ని ఇన్కమ్స్ ఇస్తుంది? ఒకసారి రిప్లై మీ. సో ఇన్కమ్స్ ఎన్ని రకాలు ఇస్తుంది మన కంపెనీ? రిప్లై ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. 9 ఇన్కమ్స్. 9 ఇన్కమ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో 9 ఇన్కమ్స్ ఇస్తుంది. ఈ 9 ఇన్కమ్స్ అనేది ఎలా వస్తున్నాయి అని అంటే, మనం అందరూ అనుకుంటాం, ఏమంటాం అంటే, కొనుక్కుంటే కొనిపిస్తే వస్తాయి, కొనుక్కుంటే వస్తాయి, కొనిపిస్తే వస్తాయి. ఇది ఈ లైన్ ఒకటి పట్టుకుంటారు. సో అదేవిధంగా అంటే అందరికీ సక్సెస్ కావాలి. సో 99% బిజినెస్లో సక్సెస్ కంటే ముందు ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందంటే, ఏది ఎలా చెప్పాలో తెలియదు, అసలు మనకే క్లారిటీగా తెలియదు. చాలామంది బిజినెస్లో ఏమంటారు దాన్ని, ఐ మీన్ జాయిన్ అయిపోతారు, ప్రోడక్ట్ వాడేస్తారు. ప్రోడక్ట్ వాడేసిన తర్వాత 10 మందికి చెప్పేటప్పుడు వాళ్ళకి స్ట్రైట్గా చెప్పడం రాక, సోప్ కొంటే బాగుంటుంది, పేస్ట్ కొంటే బాగుంటుంది, లేదంటే ఇది కొంటే డబ్బులు వస్తాయి, మీరు కొనేసి ఒక ఆరుగురిని వేసేసుకోండి, ఆరుగురిని వేసేసి కూర్చుంటే చాలు డబ్బులు వస్తాయి అంటే ఇవేవి చెప్పరు. ప్లాన్ అది చెప్పరు. కొనుక్కోవాలి, కొనిపించాలి, దట్స్ ఇట్ అంటారు. సో ప్లాన్ అంటే ఏంటి అసలు? మన కంపెనీ ఈ 9 ఇన్కమ్స్ ఇస్తుందని మీ అందరూ అన్నారు. ఈ 9 ఇన్కమ్స్ కూడా కరెక్ట్‌గా తెలుసుకుంటే దాన్ని వే టు సక్సెస్. అంటే ఆ సక్సెస్‌కి దారి ఏంటంటే 9 ఇన్కమ్సే. కానీ ఎలా ఎళ్తున్నాం? సో ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ ఎళ్ళాలి. హైదరాబాద్ ఎళ్ళాలనేది ఒక క్లారిటీ మాత్రమే. కానీ ఎలా ఎళ్ళాలో తెలీదు. హైదరాబాద్ ఎళ్ళాలంటే బస్ ఎక్కెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కెళ్ళొచ్చు, ఆటో ఎక్కెళ్ళొచ్చు అని చెప్పేస్తారు. ఎందుకెళ్ళాలో తెలియాలి, ఎలా ఎళ్ళాలో తెలియాలి. అలాగే మన బిజినెస్‌లో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయంటే 9 ఇన్కమ్స్ ఉన్నాయి. కానీ ఏ ఇన్కమ్ ఎప్పుడిస్తున్నారు? ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? అసలు ఏంటి మన టీమ్‌లో ప్రతి ఒక్కరికి తెలుసా? ఇక్కడ చాలామంది బ్రాంజ్‌లు ఉండుంటారు నాకు తెలిసి. బ్రాంజ్‌లు, సిల్వర్‌లు, గోల్డ్‌లు, ఇంకా పైనున్న లీడర్స్ అందరూ. అసలు 9 ఇన్కమ్స్ వస్తున్నాయని ఈజీగా చెప్పొచ్చు గానీ, ఆ 9 ఇన్కమ్స్ ఎప్పుడైనా మీరు ప్లాన్ రూపంలోని చెప్పే ప్రతి ప్లాన్‌లోని చెప్తున్నారా? లీడర్స్ రిప్లై ఇవ్వండి. ఇక్కడ 123 మంది ప్రెజెంట్ స్టిల్ నౌ ఇక్కడున్నారు. సో, మీరు ప్లాన్ చెప్తున్నారా? మీకు ప్లాన్ చెప్పడం వచ్చా? ప్లాన్ చెప్పడం రాదా? సే యెస్ ఆర్ నో. యెస్ అయితే యెస్, నో అయితే నో. సార్ నాకు ప్లాన్ రాదంటే నో చెప్పేయండి. వచ్చు చెప్తున్నాము. 9 ఇన్‌కమ్‌లు కూడా చెప్తే డబల్ యెస్ పెట్టండి. 9 ఇన్‌కమ్స్ చూడండి అక్కడ. శివారెడ్డి చాలామంది, కొంతమంది నో అన్నారు. వచ్చు సార్. యెస్ సార్. యెస్. సో, గుర్తుపెట్టుకోండి. 100% సక్సెస్ అంటే ప్లాన్ మనకు రావడం గాదు. మన అండర్‌లో ఉన్న మన లైఫ్ లైన్స్ అందరికీ ప్లానొచ్చా? అది 100% సక్సెస్సే. మనకొస్తే సరిపోదు. మన కింద వాళ్ళకొచ్చిందా లేదా? మన కింద బ్రాంజ్ అయిపోతే సన్మానం చేస్తున్నాం, సిల్వర్ అయిపోతే సన్మానం చేస్తున్నాం గానీ, అసలు వాళ్ళకి ప్లానొచ్చా లేదా? అంటే చెప్పలేరు చాలామంది. వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చుంటే, మీరు చెప్పేయండి ఫస్టు. మీరు చెప్పేస్తే అయిపోద్దంటారు. సో, ఇవన్నీ పక్కన పెడితే చాలా సింపుల్‌గా మనకి ఒక మంచి వే చూపిచ్చారు. సో, ముందుగా అందరూ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. చదువుకున్నా, చదువు లేకపోయినా యాప్ ఇన్‌స్టాల్ చేసేస్తే అయిపోయింది వెస్టేజ్ అనుకుంటున్నారు జాయినింగ్. వెస్టేజ్‌లో జాయినింగ్‌కి యాప్ ఒకటి ఉంటే సరిపోతుంది. కానీ డబ్బులు సంపాదించాలంటే వే ఆఫ్ సక్సెస్ కోసం తెలియాలి. ఎలా వెళ్తే సక్సెస్ వస్తుంది? ఏం చెప్తే సక్సెస్ వస్తుంది? చెప్తున్నారు బయట కొనే బదులు వెస్టేజ్‌లో కొనుక్కోమని చెప్తున్నాం. వెస్టేజ్‌లో ప్రొడక్ట్ కొనుక్కుంటే డబ్బులొస్తాయంటే చాలామందికి ఏంటి కొనుక్కుంటే డబ్బులొచ్చేస్తాయా? కొనుక్కుంటే కార్‌లొచ్చేస్తాయా? అంటే చాలామందికి చెప్పడం రాదు. అర్థం ఎలా చేయాలి? కొత్త వాళ్ళు ఏం చేయాలి? పాత వాళ్ళు ఏం చేయాలి? సో, చెప్పడం రాదు. యాప్‌లో జాయిన్ అయిన తర్వాత మనకిక్కడ 19 రకాల కేటగరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 19 రకాల కేటగరీ ప్రొడక్ట్స్ వాడుకుంటే డబ్బులొస్తాయా? లేదంటే మనకు నచ్చినయి కొనుక్కుంటే వస్తాయా? మనకు అవసరమైనయి కొనుక్కుంటే వస్తాయా? అంటే ఇందులో కేవలం కంపెనీ చెప్పింది, నా దగ్గర 19 కేటగరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 19 రకాల కేటగరీస్ కూడా ప్రతి మనిషికి కూడా అవసరమైన ప్రొడక్టే. సో, ప్రతి ఒక్క కేటగరీ పీపుల్ కూడా మన దగ్గర దొరికే ప్రొడక్ట్ మన దగ్గరుంది. ఈ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కుంటే డబ్బులొస్తాయి, కొనిపిస్తే డబ్బులొస్తాయి అంటున్నారు. కానీ చాలామందంటారు, ఈ కొన్ని కనీసం 10 ఒక మనకి అత్యంత అవసరమైన ప్రొడక్ట్‌లు ఎన్ని ప్రొడక్ట్‌లు కావాలో చెప్పండి లీడర్స్? ఇంటికి అతి ఇంపార్టెంట్ ప్రొడక్ట్‌లు ఎన్ని రకాలుంటాయి? లేడీస్ ఆర్ జెంట్స్ ప్రతి ఒక్కరు చెప్పాలి. ప్రతి నెల మన ఇంటికి కావాల్సిన అతి నిత్యంత ప్రొడక్ట్ ఎన్ని రకాల ప్రొడక్ట్‌లుంటాయి? అవసరమైన ప్రొడక్ట్‌లు. మన కంపెనీలో 450 నేను 450 మీరు కొనట్లేదు కదా! ఎన్ని అవసరం ఉంటున్నాయి అని అడుగుతున్నా. అతి నిత్యంత ప్రొడక్ట్ 20.
హోమ్ కేర్ 20, 22, 3, 3 ప్రొడక్ట్స్ ఉంటాయండి ఇందులో ఇంపార్టెంట్ ప్రొడక్ట్. సో 17, ఎస్ 25, 25, 30 to 40, 15, 16, ఎస్ వెరీ గుడ్. అంటే ఇక్కడ చెప్పే కామన్ పాయింట్ వస్తుంది 20 పాయింట్స్, అంటే 20 ప్రొడక్ట్స్, అంటే కంపల్సరీగా 20 అబోవ్, 20 బిలో, అంటే మరి 2, 3 ప్రోడక్ట్లు కాదండి. ఎందుకంటే పనికిరాని ప్రోడక్ట్లు అయితే వెస్టర్న్లో ఉంచలేదు, పనికొచ్చిన ప్రోడక్ట్లే పెట్టారు. ఈ పనికొచ్చిన ప్రోడక్ట్లు అతి ఇంపార్టెంట్ ప్రోడక్ట్లు అయితే 20 రకాల ప్రోడక్ట్లు కంపల్సరీ ఉండాలి. సో నేను మీ అందరిని ఎందుకు రిప్లై అడుగుతున్నానంటే మీకు తెలియదని కాదు, మీరిచ్చే రిప్లై 10 మందికి తెలుస్తుంది. చార్ట్ రూపంలో చెప్పడం వల్ల మీరు చెప్తున్నారు, కొత్త వాళ్ళకి ఆన్సర్ వెళ్తుంది కదా. ఓహో, నేను సబ్బు కొనుక్కొని లక్షాధికారిని కాదని తెలుస్తుంది. నేను చెప్పడం కాదు, ఇక్కడ ఇంతమంది 20 ఐటమ్స్ కొనుక్కుంటే మనకి అతి ఇంపార్టెంట్ ప్రొడక్ట్లు అని కొత్త వాళ్ళకి తెలుసుంటుంది 5%లకి. సో అందుకు రిప్లై అడుగుతున్నాను ఇక్కడ. నాకు తెలియదని కాదు, మీకు తెలియదని కాదు. సో 20 రకాల ప్రొడక్టులు, 450 రకాల ప్రొడక్టులు మనకే కాదు, ఈ 450 రకాల ప్రొడక్టులు ప్రతి మనిషికి అవసరం అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుంటూ మరి 9 రకాల ఆదాయాలు మనం సంపాదించవచ్చు. ఎస్, మీరు అన్న 9 రకాల ఆదాయాలు కూడా ఈరోజు మీరు ఎన్ని రకాల ఆదాయాలు తీసుకుంటున్నారు, మీరు ఎన్ని రకాల ఆదాయాలు తీసుకుంటున్నారు, ప్రజెంట్ వెస్టేజ్లో మీరు ఎన్ని రకాలు తీసుకుంటున్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే ఎన్ని రకాలు తీసుకుంటారంటే 2 రకాలు చూడండి. ఆ 10 to 20 అన్నాం, అదొకటి 5 to 16%. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వచ్చేవి రెండే రెండు. అంతకు పైన బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా, స్టార్ అయినా, ఇలా ఒక్కొక్కరికి ఒక ఉంటాయి. ఎన్ని ఇన్కమ్స్ మీరు తీసుకుంటున్నారు చూడండి. ఇక్కడ 8 చెప్పారు, 7 చెప్పారు, 3 చెప్పారు, 2 చెప్పారు, 7 చెప్పారు, 3 చెప్పారు. ఎస్, అసలు మనం ఇక్కడ ఎన్ని ఇన్కమ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను కొంటున్నాను, నేను చేస్తున్నాను, బ్రాంజ్ అవుతున్నాను, ఎన్ని ఇన్కమ్ తీసుకుంటున్నారని చెప్పు. ఇప్పుడు నేను చెప్తాను, నేను 9 ఇన్కమ్స్ తీసుకుంటున్నాను ఈ వెస్టేజ్లో, మీరు ఎన్ని ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. అలా మీరు మీ డౌన్లో వాళ్ళకి ఎన్ని ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, మనం ప్లాన్ చెప్పినప్పుడే నేను వెస్టేజ్లో ఇన్ని ప్లాన్ 9 ఇన్కమ్స్ ఉంటాయని చెప్పి వదిలేస్తున్నాం. కానీ 9 ఇన్కంలో ఏ ఇన్కమ్ అనేది బల్ల గుద్ది చెప్పినట్టయితే చెప్పట్లేదు, జస్ట్ అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఈ బిజినెస్లో ప్రతి ఇన్కమ్ కోసం ముందు చెప్పాలి అంటే అన్నిటికంటే ఇక్కడ మీరు ఒక్కొక్క లెవెల్ని అచీవ్ చేసుకుంటూ మరి విఎంసీఎం అవ్వాలని అయితే వెస్టేజ్లో చాలామంది కలలు కంటుంటారు. విఎంసీఎం, వెస్టేజ్ మిలీనియస్ కౌన్సిల్ మెంబర్, అంటే నెలకి 10 లక్షల పైన ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు మాత్రమే విఎంసీఎం అంటారు. ఇక్కడ 8% అందరూ చేస్తారు. అలాగే బ్రాంజ్ చేస్తారు, సిల్వర్ చేస్తారు, గోల్డ్ చేస్తారు, స్టార్ చేస్తారు, డైమండ్ చేస్తారు, క్రౌన్ చేస్తారు. సో క్రౌన్ తర్వాత యూసిడీకి రావాలి, యూసిడీ తర్వాత డీసీడీకి రావాలి, డీసీడీ తర్వాత డియూసిడీకి రావాలి, డియూసిడీ అయ్యి నెలకి 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే విఎంసీఎం అంటారు. సో విఎంసీఎం అంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు ఒకసారి నోట్స్ తీసుకోండి. ఒకసారి నోట్స్ తీసుకున్న వాళ్ళందరూ, రాసుకునే వాళ్ళు ఎస్ అని పెట్టండి, రాసుకునే వాళ్ళు నోట్స్ పెట్టుకోండి ఫాస్ట్గా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు ఈరోజు ప్లాన్ ఎన్ని ఇన్కమ్స్ ఎలా ఇస్తున్నాయి అనేది నేను చెప్పడం జరుగుతుంది. నాకు తెలుసు, నేను రాసుకున్నానని కాదు. ఈరోజు మీరు మళ్ళీ 5% ఈరోజు నా ముందు, మీరు ఏ లెవెల్ అనేది నాకు అనవసరం. ఈరోజు మీరు 5%లుగా కొత్తగా మీరు రాసుకుంటే మనకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కింద బోల్డ్ మంది బ్రాంజ్లు అవుతారు, ఎవ్వరికి ప్రాణాలు రావు. నాకు రాదండి, మా అప్లైన్ చెప్తారు ప్లాన్. ఎంతకాలం అప్లైనర్లు చెప్తారు? బ్రాంజ్ అవ్వాలి అంటే 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, సంవత్సరం కూడా తీసుకున్నాం, కానీ ప్లాన్ పూర్తిగా చెప్పరు. ఏదో చెప్పుకుని వెళ్ళిపోతారు. 100 పేరు కొనేయండి, ఆరుగురితో 100 పేరు కొనిపించండి. అది కాదు. ఈ బిజినెస్లోకి వెళ్ళాలంటే పూర్తి స్థాయి నాలెడ్జ్ అనేది మనకి రావాలి, వచ్చి ఉండాలి. సో కాబట్టి మీ అందరూ కూడా మరి నోట్స్ తీసుకొని ఉన్నారని భావిస్తున్నాను. సో మరి ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది నోట్స్ రాశారో కూడా నోట్స్ కూడా నేను అడుగుతాను, చూసుకోండి. మళ్ళీ నేను ఏదో ఓకే ఎస్ అని కాదు. ఈరోజు నేను నా కాన్సెప్ట్ ఏంటంటే రోజు జూమ్కి వస్తున్నాము, ఆ గంట కాలక్షేపం గంట కాదండి, లైఫ్ అండి ఇది. మనల్ని నమ్ముకొని కొంతమంది వస్తున్నారు, మనల్ని నమ్ముకొని కొంతమంది ఉన్నారు. కనీసం ప్లాన్ కూడా చెప్పడం రావట్లేదు, లెవెల్స్ వస్తున్నాయి కానీ ఆ లెవెల్స్ అంటే ఇప్పుడు నేను సిల్వర్ 8% అంటే ఏంటి, 300 పీవీ కొనండి అయిపోతుంది 8%. కానీ ఆ 8%లోకి వచ్చేటప్పుడు చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి, ఎవరికి వస్తాయో తెలియదు. కొంతమంది అంటారు నేను 8% నా పైనోడు అయ్యాడు, ఆ పైనోడు అయ్యాడు. అక్కడే చాలా మంది క్లారిటీ ఉండదు. అప్పుడు ఫోన్లు వస్తాయి, ముందు నేర్చుకోరు, అప్పుడు ఫోన్లు వస్తాయి అన్నమాట. సో ఈరోజు మీరు విఎంసీ అవ్వడం అంటే ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనము ఈ బిజినెస్లో వెస్టేజ్లో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి 19 రకాల కేటగిరీ ప్రోడక్ట్లో ఏదో ఒక రకమైన ప్రోడక్ట్ మనకి ఇంటికి కావాల్సిన కొనుక్కుంటాం. అతి ఇంపార్టెంట్ ప్రోడక్ట్లు 20 రకాల ప్రోడక్ట్లు మనం కొనుక్కుంటున్నాం. ఈ 20 రకాల ప్రోడక్ట్లు
అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. పేస్ట్, సోపు, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, గిన్నెలు తొమ్మిది, మనం బట్టలు దిగేది, ఇట్లా ప్రతి ఒక వస్తువు ఏవైతే ఉన్నాయో అతి ఇంపార్టెంట్ ప్రొడక్ట్లు 20 ఉంటాయి. ఆ 20 రకాల ప్రొడక్ట్లు కొనుక్కుంటే మనకి ఏమొస్తుంది అంటే, కొనుక్కుంటే వచ్చేది ఫస్ట్ రెండు ఇన్కమ్స్. సేవింగ్ అండ్ కన్జంప్షన్, అంటే కొనుక్కుంటే డిస్కౌంట్ రూపంలో వస్తుంది. అంటే 10 to 30%, అంటే 30% వరకు డిస్కౌంట్ వస్తుంది ప్రతి ప్రోడక్ట్ వరకు కొనుక్కునే వాళ్ళకి. ఇక్కడ కస్టమర్గా ఉన్న వాళ్ళకి వచ్చే బెనిఫిట్ అంటే, కొనుక్కుంటే నాకు 30% డిస్కౌంట్ వెస్టేజ్ నుంచి వస్తుంది. సో మరి 5 to 16% అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటి అని అంటే, అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే పీవీ రూపంలో మనకి డబ్బు రిటర్న్ ఇవ్వడానికి, ఈ యొక్క పీవీ రూపంలో మనకి ఇచ్చే దాంట్లో ఈ పీవీని బట్టి 5 to 16% అని ఒక లెవెల్ ఉంటుంది. మనం కొనుక్కునేటప్పుడు మన లెవెల్ బట్టి, పాయింట్లు బట్టి మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. 5%లో ఒకలాగా, 8%లో ఒకలాగా, 12%లో ఒకలాగా, 16%లో ఒకలాగా. ఇక్కడి నుంచి మరి ఎప్పుడైతే టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, డైరెక్టర్ బోనస్ 15%, లీడర్షిప్ బోనస్ అంటే ఎల్ఓబి. ఇక్కడ రాసుకోవాలి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎవరికైనా చెప్పినప్పుడు ఇవన్నీ గుర్తుండవు, చెప్పరు, అసలు ఇవన్నీ చెప్పరు. సో కాబట్టి 9 ఇన్కమ్స్ ఇస్తున్నారని అంటారు. 9 ఇన్కమ్స్ ఎన్ని ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు చూడండి, అక్కడ రాసుకోండి. మీకు ఈరోజు జూమ్ ఏంటంటే, రాదు, కాదు, అవ్వదు అనే పదం లేదు. నేర్చుకునే వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. సో నేర్చుకోలేని వాళ్ళు చూస్తూ కస్టమర్లా ఉండండి. సో నేర్చుకోవాలనుకోండి, ఈరోజు డబ్బు సంపాదించాలి, నాకు కింద వాళ్ళకి ఒక ఆరుగురికి ప్లాన్ నేర్పిస్తే, ఆరుగురు ప్లాన్ చెప్తే నాకు డబ్బులు వస్తాయని వాళ్ళు అందరూ నేర్చుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మరి డిస్కౌంట్ రూపంలో 10 to 13%, పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో 5 to 16%, టీమ్ బిల్డింగ్ బోనస్ టీబీబీ 3%, అలాగే డైరెక్టర్ బోనస్ 15%, లీడర్షిప్ బోనస్ ఎల్ఓబి 18%, ట్రావెల్ ఫండ్ టిఎఫ్ ట్రావెల్ ఫండ్ 3%, కారు ఫండ్, కంపెనీ నుంచి వచ్చే కారు ఫండ్ 5%, హౌస్ ఫండ్, మన ఇంటికి కావాల్సిన సొంత ఇల్లు కొనుక్కో, నీ ఏదన్నా చేసుకో, లైఫ్ టైం హౌస్ ఫండ్ ఇస్తాను 3%. అన్నిటికంటే మంచి 9 ఇన్కంలో 9 ఇన్కమ్ ఎలిట్ క్లబ్ బోనస్. ఏంటండి? ఎలిట్ క్లబ్ బోనస్. ఈ ఎలిట్ క్లబ్ బోనస్ అనేది ఎవరికి ఇస్తారు అంటే, యూసిడి అబౌవ్, అంటే నా లెవెల్ ఉన్న వాళ్ళకి, నా లెవెల్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. అంటే ఇక్కడ ఈ బోనస్లన్నీ ఎవరెవరికి ఇస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా క్లియర్గా. సో ఇక్కడ చాలామంది అనుకుంటారు నాకు తెలిసినవే చెప్తున్నారు. నీకు తెలిస్తే నీ కింద ఎంతమంది తెలుసో చూడు కొద్దిగా ఫస్ట్ పల్లెలు. కనీసం 10 మంది బ్రాంజులు కూర్చోబెట్టి నీకు ప్లాన్ చెప్పమ్మా అని అడిగితే చెప్పడం రాదు చాలామందికి. ఎందుకంటే చాలామంది మాకు తెలుసు అనుకుంటున్నారు, కింద వాళ్ళకి చెప్పడం కూడా రావాలి, ఇది కూడా ఒక ఆర్ట్. సో కాబట్టి వందల మంది బ్రాంజ్లు అయిపోతున్నారు, కానీ కనీసం ఒక్కరికి ప్లాన్ తెరంగా రాదు. స్లోగానే చెప్తాను, ఏమి కంగారు పడొద్దు, అన్నీ క్లియర్గా చెప్తాను. సో కాబట్టి మనకి ఇక్కడ బ్రాంజ్ అయిపోతున్నారు, 5,500 పీవీ చేసేస్తున్నారు. కొంతమంది సంవత్సరాల పొడుగు 10,000 పీవీ చూసి కూడా బ్రాంజ్ అవ్వరు. ఎందుకు అవ్వరు కూడా ఇప్పుడు చెప్తాను నేను ఈరోజు ఈ ప్లాన్లోని. తెలిసినట్టు కాదు, కళ్ళతో తెలియజేయడం కాదు, నోటుతో చెప్పే స్టేజ్కి రావాలి బిజినెస్ ప్లాన్ అంటే, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ 9 ఇన్కమ్స్ కూడా కావాలి అనుకుంటే కావాల్సింది, మనం ఏం చేయాలంటే, ఎలా చేయాలి అనేది మన ఫస్ట్ ఇంపార్టెంట్. కొనుక్కుంటే డబ్బులు రావు, కొనిపిస్తే డబ్బులు వస్తాయి. కొనుక్కుంటే వచ్చేది పర్సంటేజ్ ఓన్లీ, అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే వస్తుంది. కొనే వాళ్ళని తయారు చేసుకుని కొనుక్కునే వాళ్ళని పెంచుకుంటే కనుక టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ బోనస్, ట్రావెల్ ఫండ్, కారు ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్. సో ఇవన్నీ కూడా వస్తాయి. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్లు నొక్కుంటూ ఉంటారు. దయచేసి స్క్రీన్ షాట్లు నొక్కడం తగ్గించండి. మొబైల్ స్టోరేజ్ కాదు కావాల్సింది, మైండ్ స్టోరేజ్. ఎవరు ఎప్పుడైనా సడన్గా మీ కార్ ఫండ్ ఎంత ఇస్తారని ఎవరైనా అడుగుతారు, అదర్ నెట్వర్క్ ఎవడో వచ్చి, అన్నోన్ పర్సన్ 5% అని చెప్పాలి. కార్ ఫండేనండి, నాకు ఆ పర్సంటేజ్ తెలియదండి, పోయింది అక్కడ. మీకు ఎల్ఓబి ఎంత ఇస్తారంటే, ఆ ఎల్ఓబి తెలుసండి, పర్సంటేజ్ తెలియదు అంటారు. నిజమా కాదా? చాలా మందికి పర్సంటేజ్ తెలియదు, ఎల్ఓబి అంటారు. కార్ ఫండ్ రావట్లేదు, హౌస్ ఫండ్ రావట్లేదు. ఈ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ ముందుకెళ్తే, ఇక్కడ మనం అన్న విఎంసీమ్ అవ్వాలంటే 8% బ్రాంజు, సిల్వరు, గోల్డు, స్టారు, డైమండు, క్రౌను, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబల్ క్రౌన్ డైరెక్టర్ అంటే డిసిడి, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డియుసిడి, విఎంసిఎం,
వెస్టీజ్ మిలీనియన్ కౌన్సిల్ మెంబర్ అంటే నెలకి 10 లక్షల పైన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని విఎంసీఎం అంటారు. ఒక సంవత్సరంలో 3 సార్లు తీసుకుంటే వారిని విఎంసీఎం అంటారు. అలాంటి విఎంసీఎం అనే వ్యక్తి మన గ్రేట్ మెంటర్ సునీల్ కుమార్ సాహు గారు ఉన్నారు. మరి ఈ విఎంసీఎం అనేది ఎంటైర్ ఇండియాలో ప్రజెంట్ 48 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, రాస్తున్నది. విఎంసీఎంలు ఎంతమంది ఉన్నారంటే ఎంటైర్ మన వెస్టేజ్లో 48 మంది విఎంసీఎంలు ఉన్నారు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది పైన. సో పైన తీసేయండి, అది వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ మరి ముందుకెళ్తే అది చాలామంది 100 పీవీ అంటారు. 100 పీవీ అంటే ఏంటి అసలు? 100 పీవీ అంటే కొంతమంది 30 పీవీ తీసుకుంటారు, కొంతమంది 60 పీవీ తీసుకుంటారు. ఎందుకు 100 పీవీ తీసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. 100 పీవీ అంటే 100 పీవీ కాదు మ్యాటర్. 100 పీవీ తీసుకోవడంలోని మన ఈ బిజినెస్లో 100% సక్సెస్ త్వరగా పొందొచ్చు. ఈ 20లు 30లు 40లు యాడ్ చేస్తారు కదా, సెల్ఫ్లు ఏమో 60 కొని పయ్యోల దగ్గర మాత్రం 30 పీవీలు ఉంది. నువ్వు సెల్ఫ్ 100 పీవీ కొంటున్నావా లేదా చూసుకో ఒకసారి, క్రాస్ ఈ సెల్ఫ్ చెక్ చేసుకోండి ఒకసారి. చాలామంది సెల్ఫ్ పీవీ 100 కొంటారు. మరి అది కొనకపోతే ఫస్ట్ 100 పీవీ మనం కొనాలి. 100 పీవీని కొనే వాళ్ళని క్రియేట్ చేయాలి. 100 పీవీ ఎవరైతే కరెక్ట్గా కొంటారో మీరు ఈసారి నుంచి 100 పీవీని మీరు ఇలా ఓపెన్ చేసి నేను ఎవరికైనా చూపిస్తా. ఇగో నేను 100 పీవీ కొనుక్కున్నానండి, ప్రతి ఒక్క ప్లాన్లో చూపిస్తా. ఎందుకు 100 పీవీ కొనుక్కోమంటానంటే 100 పీవీలోని 20 రకాల ప్రోడక్ట్ కొంటే 100 పీవీ వచ్చేస్తుంది. 100 పీవీ అనేది కనీసం 3000 నుంచి 3500 రూపాయలు వస్తుంది. సార్ మాకు 4000 అవుతుందంటే ఓన్లీ సోపులు పేస్టులు ఫ్లోర్ క్లీనర్ డిష్ వాష్ కొంటే 4000 వరకు కూడా వెళ్తాయి. కానీ 3000 రూపాయలు ఏమొస్తాయంటే 3000 రూపాయలకే 100 పీవీలు ఎట్లా వస్తాయంటే మన కంపెనీలో ఉన్న కేటగిరీల్లో ఫస్ట్ కేటగిరీ మనం అందరం అనుకుంటాం సబ్బు పేస్ట్ కాదండి, హెల్త్ కేటగిరీ. అంటే డైలీ నీడ్స్లో కాదు, హెల్త్ ప్రొడక్ట్స్. మన కంపెనీ వెల్నెస్ కంపెనీ, సబ్బు పేస్ట్ కంపెనీ కాదు. సబ్బు పేస్ట్ ఫ్లోర్ క్లీనర్ డిష్ వాష్ కూడా ఉండాలనేసి తర్వాత మనకి ఇది పెట్టడం జరిగింది. ముందు వచ్చిన హెల్త్ ప్రొడక్ట్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్ కానీ, అగ్రి ప్రొడక్ట్ కానీ మీరు కొంటే 3000 రూపాయలకి 100 పీవీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం సబ్బు పేస్టు ఫ్లోర్ క్లీనర్ ఆయిల్ ఇలాంటివన్నీ కొంటే 3500 నుంచి 4000 కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకు అంటే ఇక్కడ డైలీ నీడ్స్ కంట అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ తగ్గట్టుగానే పీవీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, అమౌంట్ తగ్గట్టుగానే పీవీ ఇస్తారు. చాలామంది ఏం చేస్తారంటే నేను పీవీ ఎక్కువైపోతుంది, డబ్బులు ఎక్కువైపోతుంటే కనీసం ఒక 100 పీవీలో ఒక స్పిల్లోనే పెట్టుకుంటే 10 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలకు వాడచ్చు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వేసుకోవచ్చు. అలాగే జెంట్స్ ఉంటారు. జెంట్స్కి కంపల్సరీగా అబౌవ్ 35 40 దాటితే ఫ్లాక్స్ వాడాల్సిందే, క్రిల్ వాడాల్సిందే, మరి కొన్ని ప్రొడక్ట్లు వాడాల్సిందే. శ్రీభక్తులను కంపల్సరీ వాడాల్సిందే. లేడీస్ అయితే కాల్షియం వాడాల్సిందే, ఐరన్ పోలిక్ వాడాల్సిందే, పిల్లలకైతే కొలెస్ట్రాల్ ఇవ్వాల్సిందే, ఇన్విగో పౌడర్ ఇవ్వాల్సిందే. కానీ మనం అవన్నీ పక్కన ఇడేస్తాం, ఓన్లీ ఈ ప్రోడక్ట్లు మాత్రమే పట్టుకుంటాం. ఇల్లు ఇక్కడ ఆయిల్ ఎక్కువ రేట్ ఉంటుంది అనేసి ఆ ఆయిల్ మాత్రం బయట షాప్లో కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయిల్ మీరు బయట షాప్లో కొంటారంటే అంతకన్నా తప్పుడు నిర్ణయం. రేటు ఎక్కువ కాదు, క్వాలిటీ ఎక్కువ. ఇలాంటి ఆయిల్ వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వివరణంగా 100 పీవీ కోసం చెప్పి కొనిపించండి. 100 పీవీ కొనండి, 100 పీవీ కొనండి, 100 పీవీ కొనండి అంటారు. 100 పీవీలో ఏం వస్తాయో చెప్పాలి, 100 పీవీ కొంటే ఉపయోగాలు ఏంటో చెప్పాలి, 100 పీవీలోని సిఎన్సి చేస్తే బెనిఫిట్ ఏంటో చెప్పాలి. చాలామంది ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అంటారు. ఆ 100 పీవీ ప్రొడక్ట్ కాస్ట్ అనే తప్పండి. ఎవరైతే 4 నెలలు కంపల్సరీగా సిఎన్సి చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేది కంపెనీ 55% వరకు 54% వస్తుంది కంపల్సరీగా. సో అందులో డిస్కౌంట్ ఇస్తారు, ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు, ఓచర్ ఇస్తారు. 3 ఇస్తారు 100 పీవీలు 4 నెలలు చేసుకుంటే. 4 నెలలు 100 పీవీలు చేసుకుంటే 5వ నెలలో 2500 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. ఈ 100 పీవీ అనేది ఎప్పుడు కొనాలంటే మంత్ ఎండింగ్లోనో 25వ తారీఖునో కాదండి, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు కొనుక్కోవాలి. ఈ 2వ తారీఖు నుంచి 14 లోపు ఎవరైతే కొంటారో వాళ్ళకి కంపెనీ నుంచి 55% అంటే ఆల్మోస్ట్ 55% వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ చెప్పేవన్నీ కూడా నేను మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు రాసుకోండి. సో ఈ ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు తీసుకుంటే ఒక కొత్త ప్లాన్ ఈజీగా అవుతుందండి. చాలామందికి ఓపిక ఉండదు ఇక్కడ. ఏదేదో ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ఏమీ కాదు, బేసిక్ మర్చిపోతున్నారు. 100 ప్రొడక్ట్లు కాదు ఈ బిజినెస్లో నేర్చుకోవాల్సింది, ఫస్ట్ ప్లాన్ నేర్చుకోండి. ప్లాన్ అమ్మండి, ప్రొడక్ట్ కాదు అమ్మాల్సింది. చాలామంది ఐడీలు వేసి వాళ్ళకి ప్రొడక్ట్లు అమ్మేయాలనుకుంటారు.
ప్రొడక్ట్లు అమ్మడం కంట వాళ్ళకి ప్లాన్ తెలిస్తే ఒక పొద్దున బిజినెస్ చేయొచ్చేమో, వాళ్ళు ఈ బిజినెస్లో ఉండొచ్చేమో. వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని కంగారుగా ప్రొడక్ట్ ఇస్తాం. ప్రొడక్ట్తో పాటు ప్లాన్ కూడా అమ్మాలి. ఏమమ్మాలి? ప్లాన్ అమ్మాలి. ప్రొడక్ట్ కాదు. సోప్ అమ్మితే మనం సోపులు అమ్ముకునే వాళ్ళు అనుకుంటాం. ప్లాన్ అమ్మితే బిజినెస్ ప్లాన్, బిజినెస్ మ్యాన్ మనం. సో కాబట్టి 100 పీవీ అంటే 3000 నుంచి 3500 రూపాయలు కంపల్సరిగా ఖర్చు అవుతుంది. దీనికి 100 పీవీలు వస్తాయి. ఈ 100 పీవీలకి అయ్యే ఏ డేట్లో కొనాలి అంటే 2వ తారీఖు నుంచి 14 లోపు సిఎన్సి ఆఫర్లో కొనుక్కుంటే మనకి 100 పీవీ అయినట్టు. ఇది కొత్త వాళ్ళందరికీ చెప్తే ప్రతి ఇంట్లో 100 పీవీ ఉంటే ఒక లైన్లోని, 2 లైన్లోని, 3 లైన్లోని, 4 లైన్లోని, 5 లైన్లోని, 6 లైన్లోని 100 పీవీలు తయారు చేసే వాళ్ళు తయారు చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్, మరి ఇదంతా కూడా అర్థమైంది కదా. 100 పీవీకి రాశారా? రిప్లై మీ. రాస్తారా లేదా? నేను ఎందుకు అంటే మీరు జూమ్కి రావడం మ్యాటర్ కాదు. ఇక్కడ చాలా మంది జూమ్కి వస్తారు. జూమ్కి ఎందుకండి నాకు వచ్చేది, నాకు ఇప్పుడు ఉపయోగం లేదు. ఇక్కడ నెంబరింగ్ మ్యాటర్ కాదు. కనీసం ఒక 10 మంది అన్న ప్లాన్ కరెక్ట్గా నేర్చుకోవాలి. చాలా మంది ప్లానే నేర్చుకోరు అసలు. ప్లానే నేర్చుకోరు అసలు. ప్లాన్ చెప్పడం రాదు. అప్లైనర్ 24 గంటలు అప్లైనర్ మీరు రండి, మీరు రండి, మీరు రండి అప్లైనర్ అంటారు. ఎంతకాలం అప్లైనర్ మీద ఆధారపడతారు? ఎంతకాలం అప్లైనర్స్ మీద ఆధారపడతారు? ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు ఆధారపడాలంటే మనకు రానంత వరకే. సంవత్సరాలు కూడా రాకపోతే అది మూర్ఖత్వం, తప్పు. కాబట్టి మీ ప్లాన్ మీదే, మీ ప్రోడక్ట్ మీరే కొనుక్కోవాలి, మీ సెల్ఫ్ మీరే చేయాలి. అప్పుడే మీరు ఈ బిజినెస్ని అసలు సెసలైన వర్క్ 3500 నేను ఇచ్చేస్తున్నాను అప్లైనర్కి కొని పెడుతున్నారంటే దట్ ఈజ్ రాంగ్ అండి. ఎవరన్నా అప్లైనర్ డబ్బులు పంపించి నా ప్రోడక్ట్ తెచ్చాయని అంటారు కదా. నీ సామాన్లకి నువ్వు డీమార్ట్కి నువ్వు వెళ్తున్నావా, డీమార్ట్ వచ్చి అందిస్తున్నాడా? ఇక్కడ చాలామంది చేసి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మీ అన్ని డబ్బులు పంపించండి అంటారు. ప్రొడక్ట్ అందుబాటులో లేకపోతే లేదంటే కొరియర్ పెట్టుకోవచ్చు, కానీ అన్నీ ఉంటాయి. బయట మాత్రం మనం తెచ్చుకుంటే ఇక్కడ మాత్రం అప్లైనా తెచ్చి పెట్టాలి చాలామందికి. సో అది చాలా రాంగ్ మ్యాటర్. సో మీరు చాలామంది రిప్లై ఇచ్చారు, వెరీ గుడ్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఈ బిజినెస్లోకి వచ్చిన మొదటి నెలలో అసలు సిసలైన సీక్రెట్ ఏంటంటే 8% అంటే ఏంటి? 8% అంటే ఏమిటి? 8% అంటే ఏమిటి అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. ఈరోజు మీరు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యారు. మీ అప్లైనర్ మీతో 100 పీవీ కొనిపించారు. మనం ఒకరితో 100 పీవీ కొనిపించిన తర్వాత ఆ 100 పీవీ కొనేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ 2వ తారీఖున ఆ పర్సన్కి 100 పీవీ గుర్తు చేయడం కాదు, అది గొప్పతనం కాదు. చాలామంది అనుకుంటారు నేను 100 పీవీ కొనేవాడిని జాయిన్ చేసినాం. 100 పీవీ కొనడం మ్యాటర్ కాదు, 100 పీవీ కొనే వ్యక్తిని 8% చేయండి, అది మ్యాటర్. ఇది జాయిన్ అయిన మొదటి నెలలో మాత్రమే జరిగే ఒక అద్భుతమైన అవకాశం. అది కొత్త వాళ్ళకు మాత్రమే. ఏంటి వస్తుందంటే ఈ కొత్తగా వచ్చి 100 పీవీ కొన్న వాళ్ళు కేవలం ఇద్దరితోటి 100 పీవీ చేస్తే, అంటే ఆయన తనతో పాటు ఒక ఇద్దరు 300 పీవీ చేస్తే వారిని 8% అంటారు. ఈ 8% ఎవరైతే చేస్తారో, ఇలాంటి 8% చేసిన వ్యక్తికి 300 పీవీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అటువంటి వ్యక్తులకి ఇక్కడ మనకి రూ. 750 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు, ఫ్రీ ఓచర్ ఇస్తారన్నమాట. అండ్ అలాగే రూ. 300 పేఅవుట్ ఇస్తాను. అంటే దగ్గర దగ్గర రూ. 1050 వరకు బెనిఫిట్స్ వస్తాయి. ఇది వచ్చిన కొత్త వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని 8% మీద దృష్టి పెడితే కనుక సైడ్ వేల మ్యాటరే ఉండదు అసలు. చాలామంది ఏంటంటే 100 పీవీ తప్ప మళ్ళీ ఇంకో పర్సన్ వాళ్ళని వదిలేస్తాం, ఇంకోళ్ళు పట్టుకుంటాం, వాళ్ళని వదిలేస్తాం, ఇంకోళ్ళు పట్టుకుంటాం, వాళ్ళని వదిలేస్తాం, ఇంకోళ్ళు పట్టుకుంటాం. 30-90 ఐడీలు వేయడం మ్యాటర్ కాదు. కనీసం ఒక నెలలో 30 మందినో, 20 మందినో, 10 మందినన్నా 8%లో కంప్లీట్ చేసుకుంటే 10 మందిని 8% కొత్త వాళ్ళు చేసుకోగలిగితే 10 మూళ్ళు 30 అంటే 3000 పీవీ వస్తుంది. ఈజీగా అవుతుంది బిజినెస్. కానీ 8% గుర్తుపెట్టుకోం. ఆ 100 పీవీ చేసిన తర్వాత మర్చిపోతాం వాళ్ళని. మర్చిపోయి ఫోటో పెట్టేసి గ్రూప్‌లో ఆగిపోతాం. సో ఆగిపోకుండా నెల మొత్తంలో సార్ మీరు ఇంకొక 200 పీవీ చేసుకుంటే మీరు 8% అవుతారు. మీకు ఈ కంపెనీలో ఇంత బెనిఫిట్ వస్తుంది. అలాగే మీకు రికగ్నిషన్ ఉంటుంది అని చెప్తే గనక ఆ వ్యక్తి ప్రయత్నించొచ్చేమో. కొంతమందే చెప్తున్నారు. కొంతమంది అసల 8% రా వదిలేస్తారు. 100 పీవీ అయిపోతే 100 పీవీ కూడా 100 పీవీ చేస్తే వెళ్ళిపోతారని భయంతోటి ఆళ్ళు ఏం చేస్తారనుకున్నారు? 30 పీవీ కొనుక్కోండి చాలు అంటారు. డీమార్ట్‌లకెళ్ళి సంచులు సంచులు 6000, 10,000 అవసరం లేనియన్ని ఎగాదిగా తెచ్చేసుకుంటారు. ఇక్కడ మాత్రం కౌంటింగ్ ఏస్తారు. ఒక్కసారి ఆలోచించండి, నేనన్నది తప్పా? రైటా? డీమార్ట్‌లో ఎందుకెళ్తాము? ఎంత కొనాలని ఎళ్తాము? ఏం కొని తెచ్చుకుంటాం? అంటే 2000, 3000, రూ. 1000 కొనాలనుకున్న వాళ్ళు ఎళ్లి అక్కడ తెలియకుండా ఒక మాయలో పడిపోతారు. ఏంటి అంటే అది ఇక్కడ ఒక్కొక్కసారి బ్రాంచ్‌కి వస్తారు చాలామంది. సార్ ఇక్కడేం కనపడవా? ప్రొడక్ట్‌లేం కనపడవంటారు. కనపడడానికి కనపడితే ఏం చేస్తారు? కళ్ళుకి కనపడితే ఏమవుతదా? ఇదొక పిచ్చి.
ప్రొడక్ట్ కనపడవసరం లేదు. ఆ ప్రొడక్ట్‌ని మనం ఎడ్యుకేట్ చేసుకొని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. డీమార్ట్‌కెళ్ళి మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతి ఏరియాలో కూడా ఏమేమి దొరుకుతాయి చేతిలో దొరికినయన్ని బుట్టలో యేసుకొని వచ్చేత్తరు. బిల్లింగ్ దగ్గరికొచ్చేటప్పటికి 2000 అవుతాయి అనుకుంటే 6000 అవుతాయి. అంటే అవసరం లేని ఖర్చా కాదా ఆలోచన. ఇక్కడ మాత్రం ఖర్చు కోసం మాట్లాడతారు. ఇక్కడ మాత్రం రేట్ కోసం మాట్లాడతారు. ఇక్కడ 100 పీవీలోని ఒక 8% చెప్పడానికి మీరు క్లారిటీ చెప్పండి. సార్ ఇక్కడ మీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంది. చెప్పండి. కరెక్ట్‌గా చెప్పండి. చెప్పడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. సో, ఇక్కడ ఎవరైతే 8% చేస్తారో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కాదు గుర్తుపెట్టుకోండి. రాసుకోండి. 8% అంటే 300 పీవీ చేసే వ్యక్తులు. మీరు ఇద్దరితో చేస్తారా? ముగ్గురితో చేస్తారా? ఆరుగురితో చేస్తారా? ఆ ఒక నెలలో ఆ వచ్చిన కొత్త వ్యక్తి 8% అయితే ఆ వ్యక్తికి వచ్చే బెనిఫిట్ మనకి రూ. 750 ప్రొడక్ట్ ఇస్తారు. రూ. 300 క్యాష్ బ్యాక్ వరకు వస్తుంది. మరి ఈ బెనిఫిట్ వచ్చిన ప్రతి ఒక్కరికి అందిస్తే చాలా బావుంటుంది. సో, అదే విధంగా నెక్స్ట్‌కెళ్ళిపోదాం. సో, మరి అందరూ కూడా రాసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్‌కెళ్దాం. సో, ఇక్కడ చాలామందికి తెలుసు. కానీ పాటించేవాళ్ళు 100లో 5% పీపులే పాటిస్తున్నారు. 100లో 5% పీపులే పాటిస్తున్నారు. ఎందుకంటే చెప్పనట్రా? మనం రోజు కనీసం రోజు ప్లాన్ చెప్తాం. నెలలో కనీసం 30-50 ఐడీలు ఏసేవాళ్ళు కూడా ఉంటారు. 100 ఐడీలు కూడా ఏసేవాళ్ళుంటారు. కానీ 80% వచ్చేటప్పటికి ఎంతమందంటే ఇద్దరో, ముగ్గురు, నలుగురు ఆళ్ళకి రావడానికి ఇష్టం లేదండి. వాళ్ళకి కుదరలేదండి. వాళ్ళు బయటికి రారండి. ఎప్పుడు బయటికెళ్ళరండి. ఇంట్లోనే తలుపేసుకొని కూర్చుంటారంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ చెప్పండి. 80% అచీవ్‌మెంట్ గాని అందిస్తే గనక అక్కడ సొసైటీలో అందరిని అప్పటి వరకు కిరాణా షాప్‌కెళ్ళి కొనుక్కునేవాళ్ళు మన షాప్‌లోకొచ్చి కొనుక్కున్న తర్వాత వాళ్ళని అందరిలోని తీసుకొచ్చి ఒక చిన్న సన్మానం చేపిస్తే అక్కడ కనెక్ట్ అవుతారు. నేను అక్కడే కనెక్ట్ అయ్యాను ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో, చాలామందేంటంటే ఆ 8% కొట్టిపడేస్తారు. మళ్ళీ బ్రాంజ్ అంటే ఎప్పుడో అవుతారు. 2 నెలలకి, లేతే 3 నెలలకి, కొంతమందైతే 6 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి అయినోళ్ళు కూడా ఉన్నారు. ఏటి చేత్తారో తెలీదు ఈళ్ళంతా. బ్రాంజ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుద్ది. సో, 8% అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని ఏంటంటే, ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ చూడండి. బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటి? ఒకసారి చూడండి ఇక్కడ. బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటిక్కడ? బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకిక్కడ రాసి ఉంది. నిమిషం. ఈ ప్లాన్‌ని చక్కగా అర్థం చేసుకొని ప్రతిరోజు ప్లాన్‌కెళ్ళి, ప్రతిరోజు కూడా చేసేస్తే అందరికీ కూడా ఈజీయే. కానీ చెయ్యరు. ఎందుకంటే చెయ్యరు. నెలాఖరునొచ్చేటప్పటికి మాకు అవ్వట్లేదండి, మాకెవరు వినట్లేదండి, మాకు కుదరట్లేదండి అని చాలా బాగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తది. చాలా బాగా మాట్లాడారు. అసలు ఎవరు వినట్లేదండి అంటారు. సో, ఎందుకు వినరసలు? సో, కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడాల్సింది ఏంటి అనంటే చూడండిప్పుడు. 5500 పీవీ ఒక వ్యక్తి తనకున్న 6 లైన్స్‌లోని కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామందంటారు 6 లైన్‌లేస్తే గాని చేయకూడదా అంటారు. చెయ్యొచ్చు. మీ సెల్ఫ్‌లో కూడా 5500 చేసినా అయిపోద్ది. లేదు ఇద్దరిని జాయిన్ చేసినా అయిపోద్ది. ముగ్గురిని చేసినా అయిపోద్ది. ఆరుగురిని చేసినా అవుద్ది. ఎలా చేసుకుంటారో పక్కన పెట్టండి. కనీసం కంపెనీ ఏమంటుందంటే మీరు జాయిన్ అయిన తర్వాత 6 లైన్స్ వేసి 6 లైన్స్‌లోని 5500 పీవీ చేస్తే ఈ 6 లైన్స్ మీద పని చేసినోళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. ఒక లైన్ మీద పని చేసి ఈ సైడ్ లైన్‌లన్నీ వదిలేస్తారు. అటువంటి వాళ్ళకి డబ్బులెక్కువ రావు. సో, అవన్నీ కూడా నేనిప్పుడు చూపిస్తా. మనము పాస్ అట్ 8% అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సిన టార్గెట్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్తున్నాను. పాస్ అట్ 8% అయిపోయిన తర్వాత సార్ త్వరగా మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అని గుర్తు చేయాలి. ఏంటి సార్ నెక్స్ట్ లెవెల్ అంటే మీకు నెక్స్ట్ ఇక్కడ ఏ లెవెల్ ఉంది? 8% తర్వాత ఏ లెవెల్ ఉంది లీడర్స్? ప్లీజ్ రిప్లై మీ. 8% తర్వాత ఏ లెవెల్ ఉంది? 8% తర్వాత ఏ లెవెల్ ఉంది? చూడండి డైరెక్ట్‌గా కొంతమంది బ్రాంజ్‌కెళ్ళిపోయారు. అంటే 8% తర్వాత 12% ఉంటది. తర్వాత 16% ఉంటది. 16%తో పాటు 5500 పీవీని పర్ఫెక్ట్‌గా చేయాలి. చేసిన వాళ్ళు మాత్రమే డైరెక్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇలా రిప్లై ఇవ్వండి. ఎందుకు రిప్లై ఇవ్వాలి అంటే మెజారిటీ పీపుల్ ఒకే ఆన్సర్ ఇస్తే కొత్త వాళ్ళకి ఆహా! 12% ఉంటదా? 5% తర్వాత 8%, 8% తర్వాత 12%. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, మరి 12% అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తారు. ఏంటంటే 16% అవ్వడానికి 16 ఇయర్స్ తీసుకుంటారు. చాలా నెలలు తీసుకుంటారు. అంత నెలలు అవసరం లేదండి. ఆహ్,
తెలియనప్పుడు బాగా చేస్తారు. తెలిసిన తర్వాత లేట్ చేస్తారు చాలామంది. ఎంత త్వరగా మీరు 16కి వెళ్తే అక్కడి నుంచి ఇన్‌కమ్ ఎక్కువొస్తుంది. సో, ఆ 16 అంటే ఏంటంటే, మనం ఈ బిజినెస్‌లో చూడండి ఇక్కడ క్లియర్‌గా ఉంది. అన్ని లైన్‌లు కలిపి 5,500 పీవీకి ఎంత త్వరగా వస్తాం ఇంపార్టెంటు. అసలు సిసలైన ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రాసుకోండి. మీరు ఏ నెలలో అయితే డైరెక్టర్ అవుతున్నారో, ఆ డైరెక్టర్ అయిన నెలలో కంపల్సరీగా ఇక్కడ చూడండి 2001 పీవీ చేయాల్సిందే. ఎప్పుడది? సార్ ఈ నెలలో నేను జాయిన్ అయ్యాను. ఈ నెలలో 8% అయిపోయాను. ఇంకా నాకెంతుంటాయి? 5,200 ఉంటాయి. నెక్స్ట్ మంత్ వచ్చి 1,200 చేశాను. ఎంతయింది అప్పుడు? 1,500 అయిపోయినాయి. ఇంకెంతున్నాయి 1,500 తర్వాత? ఇంకా చాలా తక్కువున్నాయి. ఎంతున్నాయండి ఇక్కడ? 4,000 ఉంటాయి. నెక్స్ట్ మంత్ మీరేం చేశారంటే నా 2,500 చేసేశారు. తర్వాత ఇంకెంతుంటాయి? జస్ట్ 1,500 ఉంటాయి. ఇప్పుడేమంటారంటే, 1,500కి నేను డైరెక్టర్ అయిపోతాననేసి ఆలోచనతో కంగారుగా అప్లైనర్‌ని కూడా అడగకుండా, వాళ్ళకి నచ్చినట్టు చేసి, నేను 1,500 చేశానోచ్, నేను 16% కోచ్ డైరెక్టర్ అయిపోయానోచ్ అని కొనుక్కుంటారు. అసలు సిసలది మ్యాటర్ ఏంటంటే, అక్కడ డైరెక్టర్ అవ్వరు. మీరు ఏ నెలలో మీరు 500, 500 చేస్తారో, 1000, 1000 చేస్తారో తెలీదు గానీ, లాస్ట్ మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్న నెలలో మాత్రం ఎలా చేయాలంటే 2001 పీవీ మినిమమ్ అది పాస్ మార్క్ అంటారు. ఏంటండి పాస్ మార్క్ ఏంటి డైరెక్టర్ అవ్వడానికి 2001 పీవీని పాస్ మార్క్ అంటారు. సో, ఈ 2001 పీవీని ఎవరైతే కరెక్ట్‌గా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్‌లో బ్రాంజ్ అవుతారు. చాలామంది ఏం చేస్తారంటే ఈ నెల 1000 చేస్తారు. నెక్స్ట్ మంత్ 2000 చేస్తారు. 3000 చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ 2500 చేస్తే డైరెక్టర్ అయిపోయినట్టే. కానీ ఇప్పుడు చూడండి ఒక నెల 1500 చేశారు. ఒక నెల 1500 చేశారు. ఒక నెల 1500 చేశారు. 4 15లు ఎంత? అంటే 3 15లు ఎంత అంటే 3000, 3 5లు 4,500 అయిపోయింది. ఇంకా వీపీవీ ఉంది కదా! ఆ వీపీవీ తెచ్చేస్తే నేను డైరెక్టర్ అయిపోతానంటారు. అది అవ్వరు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇదేంటి సార్ 5,500 చేస్తే డైరెక్టర్ అంటే అట్లా కాదు. మన కంపెనీ పెట్టిన రూల్ ఏంటంటే మీరు ఏ నెలలో అయితే డైరెక్టర్ అవుతారో, ఆ నెలలో కంపల్సరీగా 2001 పీవీ చేయాలి. కనీసం ఏపీవీ చేద్దామనంటే ఏపీవీ చేస్తే ఏమవ్వరు 16% అవుతారు. ఏపీవీ చేస్తే ఏమవుతారంటే 16% అవుతారు. 16% తగ్గ పెర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. ఇంకేమి ఇవ్వరు. కానీ ఎప్పుడైతే మీరు 2001 పీవీ చేస్తారో, ఆ 2001 పీవీ చేసిన వాళ్ళకి మాత్రం ఈ కంపెనీలో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఇస్తారు. అది ఎంతొస్తదంటే నాకైతే 3,000 సారీ రూ. 13,780 వచ్చింది. సో, లీడర్స్ ఇక్కడ చాలామంది బ్రాంజ్ ఉన్నారు కదా! మీకెంత ఇన్‌కమ్ వచ్చింది బ్రాంజ్? ఎన్ని వేలు? ఎన్ని కేలు? అంటే 3,000, 4,000, 5,000, 2,000 అంటారు కదా! ఎలాగో చెప్తారో చెప్పండి. ఇక్కడ చూడండి లీడర్స్ ఎంతమంది బ్రాంజ్ డైరెక్టర్లు ఎంత ఇన్‌కమ్ వచ్చిందో చూద్దాం. నాకైతే రూ. 13,785 వచ్చింది. సో, మీకెంతొచ్చింది బ్రాంజ్ డైరెక్టర్స్? చూడండి ఇక్కడ ఎంత బాగా ఇచ్చారో 11,500 తర్వాత 5,300 4,900 4,500 చూడండి 8,000 4,600 1,300 ఇక్కడ ఎందుకు ఎట్లా వచ్చిందంటే మనం డైరెక్ట్ అయినప్పుడు పాస్ మార్క్ చెప్పాం 2,100 కానీ 2,100 కంట ఇంకా ఎక్కువ పీవీ చేస్తే ఇంకా ఎక్కువ చెప్పాం. అందుకే ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్లు అందరూ ఒకటే. కానీ ఇక్కడ ఆ బ్రాంజ్ డైరెక్టర్ టైంలో చెప్పాను కదా! 2,001 పీవీ పాస్ మార్క్ అయితే దానికంటే ఎక్కువ పీవీ ఎంత చేస్తే ఇంకా ఎక్స్‌ట్రా మనీ వస్తది. చూడండి ఇక్కడ అందరూ వేలులో చెప్పారు. అప్పటి వరకు వందల్లో వచ్చే మనము అక్కడ బ్రాంజ్ అయిన వెంటనే వేలల్లోకెళ్ళిపోతుంది. బ్రాంచ్ అవ్వనంత వరకు కూడా వచ్చేది 200, 500, 300, 400, రూ. 1000 లోపు వత్తది. ఎప్పుడైతే మనం బ్రాంజ్ అవుతామో అక్కడి నుంచి వేలల్లో వస్తది. చూడండి ఇక్కడ అందరికి 1000 పైనొచ్చింది. జస్ట్ బ్రాంజ్‌కే 1000 పైనొచ్చింది. ఓకేనా లీడర్స్? సో, మరిక్కడ ఇది క్లియర్‌గా అర్థమైందని భావిస్తున్నాను. బ్రాంజ్ డైరెక్టర్ అంటే మనం జాయిన్ అయిన నెలలో నుంచి ఏ నెలలో జాయిన్ అయ్యామనేది మ్యాటర్ కాదు. ఎంతకాలం చేసామని కాదు. పాస్ అయినప్పుడు అంటే డైరెక్టర్ ఈ నెల అయిపోతానండి అన్న వాళ్ళు మాత్రం చేయాల్సిన పని 2001 పీవీ పాస్ మార్కు 35 మార్కులనమాట. ఎక్కువ పీవీ చేస్తే ఎక్కువ చెక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నాకు బ్రాంజ్ అయిపోయాను. మీకు 13,787 వచ్చినాయి. నాకు మాత్రం 3,000 వచ్చినాయంటే అది నా పూచే కాదు. నేను 4,800 పీవీ చేశాను. గుర్తుపెట్టుకోండి. ఎంతండి? 4,800 పీవీ చేస్తే నాకు బ్రాంజ్ అయింది. ఇక్కడ చాలామంది లీడర్స్ 4,000, 3,000, 9,000 అంటే 2,000 చేయొచ్చు. 2,600 చేయొచ్చు. 3,000 చేయొచ్చు. 3,000 పైన చేయొచ్చు. అంటే మన పీవీని బట్టి మనకిక్కడ ఇన్‌కమ్ ఇస్తారు. నేను ఎక్కువ కష్టపడ్డానంటే డబ్బులివ్వరండి. పీవీ ఎంతొచ్చిందో పీవీని బట్టి ఇస్తారు. పిండి కొలది రొట్టె అంటారు కదా! పీవీ కొలది పే ఔట్. పిండి కొలది రొట్టె ఎలాగుందో పీవీ కొలది పే ఔట్. పీవీ ఎటు ఆ 10వ తారీఖున పే ఔట్ పొద్దున్నే చూస్తారు ఓపెన్ చేసి. మొఖాలకి చాలా మందికి సంతోషంగా ఉంటది. కొంతమందికి మాత్రం ఆ మొఖాలు లెగవు. చాలా బాధపడిపోతాయి. ఆ రోజంతా డిప్రెషన్‌లో ఉంటారు. ఆ రోజంతా చాలా బాధపడతారు. తప్పు చేసింది ఎవరు? ఎవరు కాదు మనమే.
చేయాల్సిన టైంలో కరెక్ట్గా పనిచేయవు. పీవీ తగ్గినప్పుడు చెక్కు తగ్గుతుంది. చెక్కు తగ్గితే అది కొన్ని రోజులు ఈ ముసాబు వచ్చినట్టు మొఖాల్లో ముసాబు వస్తుంది చాలామందికి. అంటే చలికాలం ముసాబు వస్తుంది వర్షాకాలంలో. ఆ టైంలో ఎలాగ ఉంటున్నాం కదా, అలాగా ఏదో అయిపోయినట్టు ఏమీ పోదు. బ్రాంజ్ కట్ అయిపోతే క్రౌన్ లెట్ అవుతారు, యూసీడీ లెట్ అవుతారు, లేకపోతే పెద్ద లెవెల్కి అవుతారు. బ్రాంజ్ అనేది జస్ట్ ఫస్ట్ క్లాస్ అంతే. ఒకటో తరగతి గుర్తుపెట్టుకోండి, ఒకటో తరగతి మనం ఇలా ఉండకూడదు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలు సిసలైన పని ఏంటి అని అంటే సైడ్ వాల్యూమ్స్. ఏంటండి? సైడ్ వాల్యూమ్స్. ఈ సైడ్ వాల్యూమ్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్లో త్వరగా సక్సెస్ అవుతారు. ఏంటండి? ఎవరైతే ఇక్కడ ఈ సైడ్ వాల్యూమ్ ఎంతో మందికి తెలియదు. ప్లాన్ చెప్పినప్పుడు ఈ సైడ్ వాల్యూమ్ కోసం చెప్పలేదు అంటారు. సైడ్ వాల్యూమ్ అంటే ఏదో బ్రహ్మ విద్య అనుకోకండి. డైరెక్టర్ చేసినప్పుడు మనకి ఎంత అన్నారు? 5,500 చేస్తే డైరెక్టర్ అన్నారు. తర్వాత నుంచి ఏం సార్ అంటే ఇక్కడ చూడండి, రాసుకోండి లీడర్స్. ఇక్కడ రాసుకోండి, అందరూ రాసుకోండి. ఎందుకంటే స్క్రీన్ షాట్ కొడితే గుర్తుండమని చెప్పాను కదా, మీ చేతితో మీరు రాసుకుంటే ఇక్కడ ఇదే ఇదే బిజినెస్ సీక్రెట్. లాస్ట్కి వచ్చేటికి పీవీ తగ్గిపోయింది అక్కడ. ఫస్ట్ 5,500, తర్వాత బ్రాంజ్ అయిన తర్వాత మనం 2,000 ఒక్క పీవీ చేయాలి. సిల్వర్ అయిన తర్వాత 1,800 ఒక్క పీవీ చేయాలి. గోల్డ్ డైరెక్ట్ అయినప్పుడు 1,500 ఒక్క పీవీ చేయాలి. డైమండ్ డైరెక్టర్ అయితే 500 ఒక్క పీవీ చేయాలి. క్రౌన్ డైరెక్టర్ అయితే సెల్ఫ్ 100 పీవీ చేయాలి. ఇదేంటి సార్ ఫస్ట్లో ఎక్కువ పీవీ ఉంది తర్వాత తగ్గిపోయిందంటే, మనకున్న 6 లైన్స్లో ఒక లైన్ క్వాలిఫై అయిపోయిన తర్వాత వచ్చే బిజినెస్ ఈ సైడ్ వాల్యూమ్ అంటారు. సైడ్ వాల్యూమ్ అంటే ఏం లేదండి, 6 లైన్స్ ఉంటాయి. 6 లైన్స్లో మనం ఎలాగైతే డైరెక్టర్ అయ్యాం కదా 5,500 పీవీ చేసి, అలా ఒక వ్యక్తి డైరెక్టర్ అయిపోయాడు. ఇంకెంతమంది ఉంటారు? ఈ 5 లైన్లో చేసే పని ఇది. ఒక్కొక్క లైన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క లెవెల్ వస్తుందన్నమాట. చూడండి, 6 చేస్తే మనం బ్రాంజ్ అవుతాం. మన కింద ఒక వ్యక్తి క్వాలిఫై అయితే మనల్ని సిల్వర్ అంటారు. ఇక్కడ సిల్వర్కి ఎంత ఉంది? 1,800 ఒక్క పీవీ. సిల్వర్కి ఎంత ఉందండి? ఐదుగురు సైడ్ వేలం ఉంది కదా, ఈ ఐదుగురిలో చేసే పని ఎంత అంటే 1,800 ఒక్క పీవీ. తర్వాత గోల్డ్ డైరెక్టర్. అంటే గోల్డ్ డైరెక్టర్ ఏంటంటే ఆరుగురిలో ఒకరు చేస్తే సిల్వర్ అన్నాం కదా, ఆరుగురిలో ఇద్దరు కంప్లీట్ చేస్తాం అంటే ఇక్కడ ఎంత అయింది? ఇప్పుడు ఆరుగురిలో ఒక చేస్తే ఇంకా నలుగురు ఉన్నారు. ఈ నలుగురితోటి గోల్డ్ డైరెక్టర్ అనే వ్యక్తి ఏం చేయాలంటే 1,500 ఒక్క పీవీ పాస్ మార్క్. ఇవన్నీ పాస్ మార్కులు అండి, ఇవన్నీ పాస్ మార్క్. ఈ మార్కులన్నా చేస్తే మనకు చెక్ బాగా వస్తుంది. అంటే తర్వాత స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అంటే ఏంటి? మనకున్న 6 లైన్స్లో 3 లైన్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా 3 ఉంటాయి. ఆ మిగతా 3 ఆటలో చేసేది ఎంతంటే 1000 ఒక పీవీ చేయాలి. ఇది సైడ్ వాల్యూమ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సైడ్ వాల్యూమ్స్. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, సార్ నా కింద క్రౌన్ అయిపోయాడు, నేను అయిపోయినట్టు నువ్వు నీ కింద క్రౌన్ అయిపోతే నువ్వు వెయిట్ అవ్వవు, నువ్వు అలాగే ఉంటావు. సైడ్ వాల్యూమ్ చేయాలంతే. ఈ సైడ్ వాల్యూమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో తర్వాత డైమండ్ అంటే ఏంటి? డైమండ్ అంటే మన 6 లైన్స్లో 4 డైమండ్ అనే వ్యక్తి 4 లైన్లు కంప్లీట్ చేస్తారు. అంటే ఇంక రెండే రెండు ఉంటాయి. ఈ రెండుకి ఎంత ఉంది? 500 ఒక పీవీ ఉంది. అంటే ఒక లైన్లో 200, ఒక లైన్లో 200 చేస్తే మన సెల్ఫ్ ఉంటుంది. ఓవరాల్గా 500 ఒక పీవీ చేసుకుంటే సరిపోద్ది. అలాగే మరి క్రౌన్ అంటే ఏంటంటే, ఈ 6 ఉన్నాం కదా, ఈ ఆరుగురిని క్రౌన్ చేసి ఈ ఆరుగురిని డైరెక్ట్ చేస్తాం. అంటే ఆరుగురిని డైరెక్ట్ చేసేస్తే మనం ఇందులో పాస్ అయినట్టు అనమాట. దాన్నే క్రౌన్ డైరెక్ట్ అంటాం. అంటే మనం జాయిన్ చేసిన ఆరుగురు 1:6 అంటాం కదా, అసలు 1:6 ఏమనేది కాన్సెప్ట్ ఇది. 6 లైన్స్లో పని చేయాలి, 6 లైన్స్ వాళ్ళని డైరెక్టర్ తీయాలి. మనం ఎలాగైతే డైరెక్టర్ అవ్వడానికి 5,500 అవుతుందో, మన కింద వాళ్ళు కూడా ఒక్కొక్కరిని ఒకరు అంటే అష్టసమ్మ ఆడతాం కదా, అష్టసమ్మ బాగా చెప్తున్నాను చూడండి. అష్టసమ్మ ఆడటం అంటే, మనం అష్టసమ్మలో 4 పిక్కలు ఉంటాయి. మనం అష్టసమ్మ ఆడినప్పుడు ఒకరు ముందు అవుతారు, ఒకరు వెనక అవుతారు. అంటే ఎవరు పంట బాగా ముందు పడతారు, పంట పండిపోవడం కదా. ఇందులో బ్రాంజ్ అవ్వడం అంటే పంట పండడం. మనకు 6 పిక్కలు ఉంటాయి, అష్టసమ్మలో 4 పిక్కలు ఉంటాయి. అంటే అర్థమైంది అనుకుంటా. 4 పిక్కలు కూడా క్వాలిఫై అంటే పంట పండితే క్వాలిఫై అయినట్టు, అక్కడ గెలిచినట్టు. ఇక్కడ 6 పిక్కలు కూడా క్వాలిఫై అయితే ఇక్కడ క్రౌన్ అయినట్టు. అంతే సింపుల్. కానీ ఇది చేసే ప్రాసెస్‌లో చూడండి, మనం పండుదాం అనుకుంటే అష్టాచమ్మలు పండుదాం అనుకున్నప్పుడు ఏమవుద్దంటే, మనం ఒకటి కావాలంటే 2 పడద్ది, 2 కావాలంటే ఒకటి పడద్ది. ఏది కావాలన్నా కరెక్ట్‌గా ఏది రాదు. అలాగే ఈ బిజినెస్‌లో మనకి పీవీ అయిపోవాలనుకుంటాం. రోజు ఫీల్డ్ వరకెళ్తాం. ఈ సైడ్ వేలం కోసం సైడ్ వేలం చేయలేక, రోజు సైడ్ వేలం చేయరు కాబట్టి చాలామందికి ఇక్కడ డ్యామేజ్ అవుద్ది. అసలు ఈ సైడ్ వేలం ఎప్పటి నుంచి వస్తదంటే చెప్పాను కదా, సిల్వర్ నుంచి. సో చూద్దాం అంటే ఏంటి? చూడండి, ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పడం ఏంటండి మేడం ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. సైడ్ వేలం అంటే ఇక్కడ ఏం లేదు.
సైడ్ వేలం అంటే మనకున్న 6 లైన్స్లో 6 లైన్స్లో ఒక లైన్ క్వాలిఫై అయిపోతే సిల్వర్ అవుతాం. సిల్వర్ అంటాం. కానీ సిల్వర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మిగతా 5 లైన్‌లో చేసే బిజినెసే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించేది. బ్రాంజ్ తర్వాత ఉన్న 5 లైన్స్‌లోని ఒక్కొక్క లెవెలు అంటే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి తగ్గితే మనం ఇక్కడ సిల్వర్ అవుతాం. సో, ఇదంతా విన్న తర్వాత ఇంకా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్‌గా ఫోన్ చేసి అడిగితే నేను ఇంకా వివరంగా చెప్తాను. అప్పుడు ఇంకా నోట్స్ రాసుకోవచ్చు. సో, టైం తక్కువ ఉంది కాబట్టి. సో, నెక్స్ట్ సిల్వర్ డైరెక్ట్ అంటే ఇక్కడ చూడండి ఫార్ములా. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. స్క్రీన్ షాట్‌లో వద్దు. డయాగ్రామ్ ఏసుకోండి వీలైతే. సింపుల్ వే. ఈ ప్లాన్ మీరు చెప్పిన రోజే మీరు అసలు సిసలైన లీడరు. మీరు క్రౌన్ అయినా, డైమండ్ అయినా మీరు ఈ ప్లాన్ చెప్పకపోతే నా దృష్టిలో 5%తో సమానమే. మనం చెప్పాలి. అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏ ఇన్‌కమ్ ఎప్పుడొస్తుందో చెప్పే స్టేజ్ మనకుండాలి. ఇక్కడ చాలామంది లెవెలొచ్చేస్తుంది ప్లాన్ రావట్లేదు. అంటే ఇది ఎలాంటిదంటే డిగ్రీ వచ్చేద్ది. కానీ పాస్ అవ్వం. ఎగ్జామ్ రాయము. వేరే లెవెల్‌లో అలా మాట ఇక్కడ. ఇక్కడ చాలామంది డిగ్రీలు తీసుకుంటారు. ప్లాన్ నేర్చుకోకుండా, ప్రొడక్ట్ నేర్చుకోకుండా డైరెక్ట్ క్వాలిఫైలు వచ్చేస్తాయి. క్వాలిఫైల వల్ల ఏమి రాదండి. లెవెల్ వస్తది. ఇక్కడ అసలైన సబ్జెక్ట్ ఇదే. సో, సిల్వర్ డైరెక్ట్ అంటే ఏంది చూడండి చెప్పానుగా ఇక్కడ. ఒక లైన్‌లో చూడండి ఆరుగురిలోని ఒక లైన్‌లో 2000 ఒక పేవి అంటే మనలాంటోళ్ళు. కానీ మిగతా 5 లైన్‌లో ఏమన్నాను ఇక్కడ 1800 ఒక పేవి. 1800 ఒక పీవీ. కానీ ఇక్కడ 2000 ఏశారు కదా సార్ అంటే, ఇది పాస్ మార్క్ చెప్పాను. 1800 ఒక పీవీ చేసినా సరే క్వాలిఫై అయిపోతాం. కానీ ఇక్కడ 400, 400, 400, 400, 400 అంటే నలుగురు, 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 నలుగురు. 5 నాళ్లు 20 మంది 100 పీవీ చేసేవాళ్ళని తయారు చేసుకుంటే సైడ్ వాల్యూమ్ 2000 అయిపోతుంది. మీరు సిల్వర్ హ్యాపీగా క్వాలిఫై అవ్వచ్చు. ఎవరైతే ఈ విధంగా 6 లైన్స్‌లోని ఒక లైన్ క్వాలిఫై అయిపోయాక, ఈ 5 లైన్స్‌లో 5 నాళ్లు 20 అంటే 2000 పీవీ చేసుకుంటారు. వాళ్ళని సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అంటారు. ఇలా చేసిన వాళ్ళు ఆ 2000 పీవీ చేసి సెల్ఫ్ కూడా 100 చేస్తే మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి సిల్వర్ డైరెక్టర్ అయినట్టు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? మామూలుగా సిల్వర్ అవ్వాలంటే మనం 1800 ఒక్క పీవీ చేస్తే చాలు. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే అది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఓకేనా? సో, అలా నెక్స్ట్ సిల్వర్ అవ్వడం అంటే అర్థమైంది కదా! ఒక లైన్‌లో 2000 ఒక పీవీ 5 లైన్‌లో 5 నాళ్లు ఈపీవీ చేస్తే పనైనట్టు. నెక్స్ట్ అలాగే ఈ సిల్వర్ అయితే ఏంటి ప్రాబ్లమ్? ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిల్వర్‌లోని ఇక్కడ ఫ్లైట్ పెట్టాను ఇక్కడ. సిల్వర్‌లోని ఏం పెట్టాను? ఫ్లైట్ పెట్టాను పక్కన. అంటే ఈ సిల్వర్ అయిన వ్యక్తికి మాత్రం ఇచ్చే ఫండ్‌నే ట్రావెల్ ఫండ్ అంటారు. ఏంటంటారండి? సిల్వర్ డైరెక్టర్‌కి ఇచ్చే ఫండ్‌ని ఏమంటారంటే ఇందాక చూపించిన 9 ఇన్‌కమ్స్ ఉన్నాయి కదా! ఆ 9 ఇన్‌కమ్‌లో మనకొచ్చే అసలు బెనిఫిట్ ఇన్‌కమ్ ఇక్కడి నుంచి వస్తది. ట్రావెల్ ఫండు. ఏంటండి? ట్రావెల్ ఫండ్ రావాలంటే ఏం చేయాలి? సిల్వర్ డైరెక్టర్ చేయాలి. సిల్వర్ డైరెక్టర్‌లో ఈ విధంగా చేస్తే ట్రావెల్ ఫండ్ అవుతది. అలాంటి ట్రావెల్ ఫండ్‌తో నేను ఎక్కడికెళ్ళానంటే లాస్ట్ ఇయర్ దుబాయ్ ఎళ్ళాను. అలాగే సింగపూర్ ఎళ్ళాను. చూడండి నాకిక్కడ ట్రావెల్ ఫండ్ వచ్చింది. అక్కడ ట్రావెల్ ఫండ్ కూడా చూపించాను మీకు రాసుంది. నా ట్రావెల్ ఫండ్ ఇప్పటివరకు నా కంపెనీ నుంచి వచ్చింది. కేవలం ఎంతో కాదు. చాలా తక్కువ. 5,00,000 వరకు వచ్చింది. రూ. 5,00,000 ట్రావెల్ ఫండ్ నేను తీసుకున్నాను ఇప్పటివరకు. 2 ట్రిప్స్ వెళ్ళాను. అంటే గుర్తుపెట్టుకోండి. నేను ఫోటోగ్రాఫర్‌గా ఉంటే ఈ ట్రావెల్ ఫండ్స్ ఎళ్తామా? ఎవరన్నా తీసుకెళ్తారా? పక్కనున్న తిరుపతికెళ్ళడం తప్ప మనం ఎక్కడికి ఎళ్ళలేం. కానీ వెస్టేజ్‌లో మనం జాయిన్ అవ్వడం వల్ల మరి ఎక్కడెక్కడికో తిరిగే ఒక అవకాశం వచ్చింది ట్రావెల్ ఫండ్. నాకొచ్చిన ట్రావెల్ ఫండ్ ఇక్కడ పెట్టాను. నేను ఎవరిదో పెట్టలేదు. నాకొచ్చిన ట్రావెల్ ఫండ్ ఇక్కడ పెట్టాను. సో, ఈ ట్రిప్స్ లాస్ట్ ఇయర్ 2 ట్రిప్స్‌కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2026లో ట్రిప్స్ వస్తాయి. అంటే ఈ ఫండ్ లైఫ్ టైమ్ వస్తది. ఒక్కసారి మనం క్వాలిఫై అవుతూ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ప్రతి నెల కూడా ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికిస్తారు? ఒక వ్యక్తిని క్వాలిఫై చేసిన సిల్వర్ డైరెక్టర్‌కి ఇస్తారు. సైడ్ వేలం చేసినోళ్ళకి. సైడ్ వేలం చేయకుండా సిల్వర్ అయిపోతే ఇవ్వరు. సైడ్ వేలం చేస్తే సైడ్ వేలంలో వస్తది. ఓకేనా? సిల్వర్ ఫండ్‌కి ట్రావెల్ ఫండ్ ఇస్తారు. ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా ఇతర దేశాలు మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అంటే ఏంటంటే మనకున్న 6 లైన్స్‌లో 2 లైన్స్‌లో 2000 ఒక్క పీవీ, 2000 ఒక్క పీవీ చేస్తే మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. అనరు. సైడ్ వేలం చేస్తే అంటారు. నాన్ క్వాలిఫైడ్ గోల్డ్ డైరెక్టర్ అంటాం. ఇక్కడ మళ్ళీ మీకు పెట్టాను చూడండి ఇక్కడ. ఏం పెట్టాను ఇక్కడ? 4 లైన్‌లో కూడా పెట్టానిక్కడ. 450, 450, 450, 450 ఎందుకు ఇలా పెట్టాను సార్ అంటే 1800 కావాలి. ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ పీవీ. అంటే మామూలుగా అయితే ఎంత కావాలి ఇక్కడ చూడండి కింద. మిగతా 4 లైన్స్‌లో ఎంత కావాలి ఇక్కడ? 1500 ఒక పీవీ అయితే పాస్ అయిపోయినట్టే. కొద్దిగా డబ్బులు ఎక్కువ కావాలండి. నాకు చెక్ ఎక్కువ కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే అగో అక్కడ పెట్టిన ఫార్మాట్. అంటే 1800. 1800 ఈ 4 లైన్‌లు. సార్ నాకు అన్ని లైన్స్ లేవు సారు. నేను ఎలా చేయొచ్చు? నీ సెల్ఫ్‌లో చెయ్యి. నీ సెల్ఫ్‌లో చేసిన దాన్ని ఏమంటారంటే నువ్వు కొనుక్కొని అమ్మడం అంటారు. నువ్వు ఇక్కడ సెల్ఫ్‌లో కొని చేసి అమ్మేది మ్యాటర్ కాదు ఇక్కడ. టీమ్‌తో తయారు చేయడం మ్యాటర్. ఎక్కువ సైడ్ లైన్స్ పెట్టాలి. మనం 2 లైన్స్‌లో 2000 ఒక పీవీ, 2000 ఒక పీవీ 2 లైన్స్‌లో చేయాలి.
చేసి సైడ్ లైన్లో 4 లైన్లో ఇది చేస్తే మనం కంపల్సరీ ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అవుతాం. ఇక్కడ చాలామంది గోల్డ్ డైరెక్టర్లు ఉన్నారు. ఈ పని చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా? గోల్డ్ డైరెక్టర్లోని 50,000 కూడా తీసుకోవచ్చు, 80,000 కూడా తీసుకోవచ్చు. అంత పవర్ఫుల్ లైన్ గోల్డ్ డైరెక్ట్ లైన్. ఇవేంటంటే లెవెల్స్ వస్తాయి కానీ ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. నేను గోల్డ్ అండి, నేను అదండి, నేను ఇది లెవెల్ చెప్పొద్దు. ఇన్కమ్ ఎంతో చెప్పండి, ఇన్కమ్ ఎంతో చెప్పండి. అప్పుడు కదా దానికి విలువ ఉంటుంది. సో కాబట్టి నేను డిగ్రీకి వచ్చేసిందని అంటారు. డిగ్రీ వస్తే బాగుంటుందా, జాబ్ వస్తే బాగుంటుందో ఆలోచించండి. డిగ్రీ వస్తే బాగోదు, జాబ్ కూడా రావాలి. అలాగే గోల్డ్ అయితే బాగోదు. ఇందులో టీమ్ బిల్డింగ్ బోనస్తో చెక్ తీసుకోవాలి. టీమ్ బిల్డింగ్ బోనస్తో చెక్ తీసుకోవాలంటే ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 1800 ఒక పీవీ మనం ఇక్కడ తీసుకోవాలి. ఇలా గోల్డ్ డైరెక్ట్ అంటారు. నెక్స్ట్కి వెళ్తే స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా ఉన్న 6 లైన్స్లో 3 లైన్స్ని 2001 పీవీ, 2001 పీవీ, 2001 పీవీ చేసి సైడ్ లైన్లో చూడండి. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ సారీ, ఇక్కడ ఇక్కడ రాంగ్ వచ్చింది. ఇక్కడ కావాల్సింది 1000 పీవీనే. ఒక్క నిమిషం, ఇక్కడ రాంగ్ వచ్చింది. జస్ట్ ఒక్క నిమిషం, 1 మినిట్. నేను ఇక్కడ చెప్పేసాను కదండి కంగారులోని, మీరు రాసేసుకున్నారు కనుక జస్ట్ అక్కడ మనం ఏం చేయాలో చెప్పాను. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇదిగోండి, ఇదే ఫార్మెట్. సెల్ఫ్ పీవీ 100 పీవీ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. నువ్వు అసలు సిసలైన లీడర్ అయితే 100 పీవీ కంటే తక్కువ చేస్తే నువ్వు ఈ బిజినెస్కి కరెక్ట్ కాదు. 100 పీవీ నువ్వు చేసి 100 పీవీ చేసే వాళ్ళు తయారు చేయాలి. 30 పీవీ చేసి కింద వాళ్ళతో 100 పీవీ చేసేవాళ్ళంటే వాళ్ళు లీడర్లు అంటారు. సో కాబట్టి 100 పీవీ చేయి, 100 పీవీ చేయించు. చూడండి ఇక్కడ కారు ఫండ్ అన్నాను. కారు ఫండ్ అంటే ఏంటి అని అంటే, ఎవరైతే ఇక్కడ మరి ఈ విధమైన పని 3 నెలలు, గుర్తుపెట్టుకోండి, స్టార్ అంటే 1 నెల కాదు. కారు కావాలంటే ట్రావెల్ ఫండ్కి అయితే ఒకసారి చేసిన ఇచ్చేస్తారు. కానీ కారు ఫండ్ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్. లైఫ్ టైం ఇస్తారు. ఒకసారి, ఒకేసారి, 1 నెల తర్వాత 1 నెల, 3 నెలల పాటు ఇక్కడ కనిపించే పద్ధతిలో, అంటే 3 లైన్స్లో 2001 పీవీ, 2001 పీవీ, 2001 పీవీ చేసి సైడ్ ఉన్న మిగతా 3 లైన్స్లో 1000 పీవీ చేసి, 1001 పీవీ, 1001 పీవీ చేయాలి. 1 పీవీ వదిలేస్తే డమబూస్ అయిపోతుంది కారు, డమబూస్ అయిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, మనం 3 లైన్లోని 1001 పీవీ చేయాలి. ఒక పీవీలో ఏముందంటే, ఒక పీవీలో బొమ్మ అయిపోతుంది చూసుకోండి. ఆ ఒక్క పీవీ లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టే, స్టార్ పోయినట్టే. అలాగే ఇక్కడ అన్ని ఒకటిలోనే చూసుకోండి. ఆ ఒక్క పీవీ అనేది ఇంపార్టెంట్. 1001 పీవీ చేయాలి 3 లైన్లో కలిపి. సో చేసి మిగతా లైన్లో అలా చేస్తే ఇక్కడ కారు ఫండ్ ఇస్తారు. అలాంటి కారు ఫండ్ ద్వారా నేను ఈ కారు తీసుకోవడం జరిగింది. నా కారు ఫండ్ కూడా పక్కన ఉంది చూడండి. 7,86,527 రూపాయలు ఇప్పటి వరకు నేను ఈ కంపెనీ ద్వారా కారు ఫండ్ తీసుకున్నాను. ఎలా వచ్చిందండి కారు ఫండ్? ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ మీరు చాలామంది చూడండి, ఇదే వచ్చింది మీకు, ఇదే ఫార్మెట్. ఇది చాలామంది నాకు ప్లాన్ రాదంటారు. ప్లాన్ ఏముందండి ఇందులో? ఆరుగురితో చేసే పని కరెక్ట్గా జరిగి, ఈ ప్లాన్ ఒకసారి నేర్చుకున్నా 2 సార్లు చెప్పడం మొదలెడితే మనకి ఈ ప్లాన్ వస్తుంది. ఈ ప్లాన్ చెప్పకంట డైరెక్ట్గా 100 వేసుకోండి, 6 వేసుకోండి, కూర్చోండి, డబ్బులు వచ్చేస్తా అంటారు. అది కూడా ప్లాన్ అంటారా? సో ఇక్కడ 6. నెక్స్ట్ ఇగోండి, ఇప్పుడు నా కారు ఫండ్ చూడండి. ఇక్కడ 3 మెంబర్స్ తోటి బ్రాంజ్ డైరెక్టర్లు చేస్తే మనకు లైఫ్ టైం కారు ఫండ్ ఇస్తాం. సార్ లైఫ్ టైం ముగ్గురిని చేయాలా? లైఫ్ టైం ముగ్గురని కాదు. మీరు ఒక్కసారి స్టార్ అయిపోయాక మీరు సిల్వర్ అయినా సరే, సిల్వర్లో ఒక్క ఎల్బో వచ్చినా సరే మీకు కారు ఫండ్ వస్తుంది. అది ఇక్కడ ఉన్న మజా. చాలామంది గుర్తుపెట్టుకోండి. అయ్యో సారు, నాకు 1 నెల స్టార్ అయింది తర్వాత తగ్గిపోయిందంటే అవ్వదు. కంపల్సరిగా మీకున్న 6 లైన్స్లో మీరు ఒక్క లైన్లో క్వాలిఫై అయినా, అంటే ఒక్క లైన్లో అంటే సిల్వర్ క్వాలిఫై అయినా సరే మీకు ట్రావెల్ ఫండ్ ఇస్తారు. దాంతోపాటు కారు ఫండ్ కూడా ఇస్తారు. సో మరి దాంతోపాటు నెక్స్ట్కి వెళ్తే కారు ఫండ్ అర్థమైంది కదా. కారు ఫండ్ మనం క్వాలిఫై అవ్వాలనుకున్నప్పుడు ముగ్గురిని 2001 పీవీ చేయాలి. దాంతోపాటు 3 నెలలు చేయాలి. ఈ మాదిరిగా, ఏ మాదిరిగా? ఈ మాదిరిగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. ఇలాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది స్క్రీన్ షాట్లు కొట్టొద్దు. స్క్రీన్ షాట్లు కాదు మ్యాటర్, రాసుకోండి అని. ఎందుకంటానంటే మీరు రాసుకుంటేనే ప్లాన్ చెప్పగలరు. సో చాలామంది ఈ పని చేయరు. ఈ విధంగా కనుక చేస్తే లైఫ్ టైం కారు ఫండ్ ఇస్తారు. మీరు డిగ్రీలు చేస్తే ఎవరెవరు, కానీ ఇక్కడ వెస్టేలో స్టార్ చేస్తే కారు ఫండ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దాం. నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఒక్క నిమిషం. నెక్స్ట్ లెవెల్ డైమండ్ డైరెక్టర్.
డైమండ్ డైరెక్టర్ అంటే ఏంటి? అంటే మనకున్న 6 లైన్స్‌లో మనకున్న 6 లైన్స్‌లో నలుగురిని డైరెక్టర్‌లుగా మార్చాలి. అంటే నలుగురితో కూడా 5500 పీవీ చేయిస్తే మనల్ని ఇక్కడ డైమండ్ డైరెక్టర్ అంటారనుకోకండి. సైడ్ ఉన్న 2 లైన్‌లో కూడా 501 పీవీ చేస్తే అప్పుడు డైమండ్ అంటారు. సార్ నా కింద నలుగురు అయిపోయారు డైమండ్ అంటే నో. సైడ్ వేలం అంటారు దీన్ని. ఈ సైడ్ వేలం ఎంత 500 నలుగురితో చేయించండి. సైడ్ వేలం 500 చేయండి. దట్స్ ఇట్ అయిపోయింది. సో, ఇక్కడ డైమండ్ డైరెక్టర్ అంటారు. మరి ఇలాంటి డైమండ్ డైరెక్టర్‌కి ఏంటి కంపెనీ నుంచి వచ్చిందంటే, మన ఎంటైర్ ఇండియాలో ఏవైతే హెడ్ ఆఫీస్‌లు ఉన్నాయో, ఈ హెడ్ ఆఫీస్‌లో డైమండ్ లాంజ్ అనేది ఒకటుంటది. ఈ డైమండ్ డైరెక్టర్ అనే వ్యక్తికి డైరెక్ట్‌గా హెడ్ ఆఫీస్‌లోకి వచ్చి కూర్చొని ప్లాన్స్ పెట్టుకోవడానికి మనకి డైమండ్ లాంజ్ అని ఉంటది. ఈ డైమండ్ లాంజ్‌లో ఏసీలో కూర్చొని సోఫాలో ప్లాన్ చెప్పుకునే ఒక అవకాశం ఈ డైమండ్ డైరెక్టర్‌కి ఇచ్చారు. డైమండ్ డైరెక్టర్‌కి ఏమిచ్చారండి? ఒక హోదా ఇచ్చారు. చక్కగా ఒక డైమండ్ లాంజ్ ఏసీ హాల్ ఇచ్చి, అందులో ఎవరినన్నా కొత్త వాళ్ళని తెచ్చుకొని మీరు ప్లాన్లు చెప్పుకోవచ్చు. అది ఎవరికంటే డైమండ్ డైరెక్టర్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ. ఓకేనా? సో, అర్థమైంది కదా! డైమండ్ డైరెక్టర్ అంటే ఎంతండి? నలుగురు. నలుగురు వ్యక్తులతో 2001 పీవీ, 2001 పీవీ, 2001 పీవీ, 2001 పీవీ. స్టైల్ ఎంత? 200, 200 సెల్ఫ్ సెల్ఫ్ 101 చూడండి ఇక్కడ. ఒకటి ఎందుకేసానంటే మళ్ళీ సెల్ఫ్ 100 చేయమన్నారు కదండీ! ఇక్కడ 501 పీవీ ఉండాల్సిందే. కాబట్టి ఈ విధంగా చేస్తే డైమండ్ అవుతారు. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోదాం. ఫైనల్ లెవెలు ఫైనల్ లెవెల్ ఏంటండి? క్రౌన్ డైరెక్టర్. ఫైనల్ లెవెల్ ఏంటండి? క్రౌన్ డైరెక్టర్. అంటే ఇంకా ఉన్నాయి. ఆ లెవెలొచ్చారంటే ముందు ఈ లెవెల్‌కొస్తే మీరు చాలా సాధించేసినట్టే. క్రౌన్ అయితేనే సాధించేసినట్టు నేను చెప్పేస్తున్నాను. క్రౌన్ అంటే ఏమీ లేదు. మనం ఎలాగైతే 5500 పీవీ చేశామో, ఈ 5500 పీవీ చేసిన వ్యక్తుల్ని ఒక ఆరుగురిని కంప్లీట్ చేసుకోగలగాలి. సారీ ఆరుగురిని కూడా కంప్లీట్ చేసుకోగలిగితే, వాళ్ళందరూ కూడా ఈ 6600 5500 పీవీ చేసేసి, వాళ్ళందరూ కూడా 2001 పీవీ, 2001 పీవీ, 2001 పీవీ ఇట్లా చేయాలి. సో, ఇక్కడ సారీ ఈ కిందది తీసేయండి. ఇక్కడ ఏమి లేదు. ఈ ఈ ఈ పని ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మాత్రం కంగారులోని 1 మినిట్. సారీ. ఇక్కడ ఆరుగురిని చేయాలి. ఈ ఆరుగురిని చేస్తే గనక మనం 100% కూడా మనం ఇక్కడ క్రౌన్ అవ్వచ్చు. సో, ఈ క్రౌన్ అవ్వడానికి ఇంకేం లేదు. జస్ట్ చాలా సింపుల్ వే. ఇక్కడ ఇది తీసేయండి. ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ తీసేయండి. ఇలా రాసుకోండి. 6 లైన్‌లోని ఏం చేయాలండి ఇక్కడ 2001 పీవీ బ్రాంజ్‌లో తయారు చేస్తే గనక క్రౌన్ అవుతాము. ఇదొకటి బాగా రాసుకోండి. ఓకేనా? క్లియరా? సో, ఇది క్రౌన్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, అసలు సిసలైన మ్యాటర్ ఏంటంటే డబ్బులెక్కువ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచే రాసుకోవాలి. డబుల్ డైమండ్ ఏం లేదు. అంటాం 5 లైన్‌లని డబుల్ డైమండ్ అంటాం గానీ అక్కడ ఏమి ఉండదు మనకక్కడ. ఆ లైన్ నుంచి మనకేం రాదు. సార్ అసిస్టెంట్ క్రౌన్ అనొచ్చు. కానీ దాని నుంచి ఏమి రాదు. ఐదో లైన్ ఏంటంటే ఇక్కడ ఏముండదు. కానీ ఆరో లైన్‌ని డైరెక్ట్ క్రౌన్ అంటాం. సో, గోల్డ్‌కి ఇచ్చినట్టు ఇక్కడ ఏమి లేదు మనకి. దీన్ని డబుల్ డైమండ్ అనొచ్చు, అసిస్టెంట్ క్రౌన్ అనొచ్చు, ఏమనొచ్చు. 5 లైన్స్. నెక్స్ట్ ఇంకేముండదు. నెక్స్ట్ ముందుకెళ్తే నెక్స్ట్ ఎళ్ళిపోదాం. తర్వాత ఆరుగురిని చేస్తే నాకొచ్చేదేంటంటే హౌస్ ఫండ్. ఆరుగురిని డైరెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏమొస్తుంది? హౌస్ ఫండ్ వస్తుంది. ఈ హౌస్ ఫండ్ ఎంతొచ్చిందో చూడండి నాకు. రూ. 6,43,398 ఇప్పటివరకు. ఒక మంచి ఇంట్లో ఉంటున్నాను. సో, అది మనం రెంట్ కట్టుకోవచ్చు. లేదంటే ఇల్లే కొనుక్కోవచ్చు. ఒక మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు. సో, కంపెనీ లైఫ్ టైమ్ ఇస్తది. ఇక్కడ కూడా సేము ఇందాక స్టార్ లాగే 6 లైన్‌లు క్వాలిఫై అయిన తర్వాత మనం క్వాలిఫై అవ్వలేకపోయాం. నో ప్రాబ్లమ్. ఒక లైనే క్వాలిఫై అయ్యాం. సిల్వరే క్వాలిఫై అయ్యాం. అయినా సరే మనకిక్కడ ఏమిస్తారంటే హౌస్ ఫండ్ ఇస్తారనమాట పర్మనెంట్. హౌస్ ఫండ్ పర్మనెంట్ ఇస్తారు. అంటే అంత మంచి లెవెల్ అనమాట. వెస్టేజ్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేనొకసారి క్రౌన్ అయ్యాను. అనుకోండి మీరొకసారి క్రౌన్ అయ్యారు. క్రౌన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ 5 లైన్స్ కరెక్ట్‌గా లేక ఒకే లైను క్వాలిఫై అయింది. నో ప్రాబ్లమ్. అయినా సరే మనకిక్కడ హౌస్ ఫండ్ ఇస్తారు. సో, హౌస్ ఫండ్, కార్ ఫండ్ ఇయన్నీ ఎలాగంటే ఒక్కసారి క్వాలిఫై అయినా సరే ఇస్తారు. ట్రావెల్ ఫండ్ మాత్రం మనం సిల్వర్ అవుతూ ఉంటే ఇస్తారు. నెక్స్ట్ ఇక అసలైన డబ్బు కావాలి. డబ్బులు కావాలి. ఒక సిల్వర్ డైరెక్టర్‌కి
రూ. 25,000 పైన రావాలి అంటే సిల్వర్ అయిన వ్యక్తికి ఇక్కడ ఉన్న ఫార్మెట్ స్క్రీన్ షాట్లు ఎవరైతే తీసారో డిలీట్ చేసేయండి. మీరు ఈ స్క్రీన్ షాట్లు స్టేటస్లో పెట్టడాలు గ్రూపుల్లో పెట్టడాలు చేయకండి. ఫస్ట్ అది నేర్చుకోండి. చాలామంది చేసే పెద్ద పని ఏంటంటే స్క్రీన్ షాట్లు తీసి గ్రూప్లో తోసేస్తున్నారు. మీరు నేర్చుకోవడానికి మనం చెప్తున్నాం. ఇలా చేయడం వల్ల వాళ్ళు రాదు నెక్స్ట్ టైం. చాలామంది పెద్ద మిస్టేక్ చేస్తారు. రాసుకుంటే తెలుస్తుంది. ఎల్ఓబి అంటారు. ఎల్ఓబి అంటే ఈ బిజినెస్లో ఉన్న ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఇందులోనే. ఎంత అంటే దగ్గర దగ్గర రూ. 2 పైన రూ. 2 1 పైసా, రూ. 2 3 పైసలు, రూ. 2 5 పైసలు, రూ. 2 70 పైసలు కూడా వచ్చే రోజులు ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఈ బిజినెస్లో ఉన్న లీడర్షిప్ బోనస్ 18% ఇస్తారు. ఆ 18% ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ ఒక లైన్లోని ఇవి తీసేయండి. ఒక లైన్లోని 5,625 పివి రావాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వీళ్ళగా చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఇన్కమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ఎవరికి వస్తుందండి? ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా రావాలి. ఒక లైన్‌లో రావాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎల్ఓబి అనేది ఇస్తారు. ఎంత ఇస్తారు? ఒక లైన్‌లో 5,625 పీవీ రావాలి. సైడ్ లైన్‌లో 400, 400, 400, 400, 4 5 4 20 అంటే 2,000 పీవీ. సెల్ఫ్ 100 పీవీ ఉంటే చాలు. అంటే ఇక్కడ ఎంత కావాలండి? 2,000 ఒక 100 పీవీ కావాలి. ఈ 2,000 ఒక 100 పీవీస్ ఏసి సైడ్ వేలం చేస్తే గనక మనకు దగ్గర దగ్గర ఒక సిల్వర్‌కొచ్చేది అక్షరాల రూ. 25,000 వరకు తీసుకోవచ్చు. సో, ఆన్‌లైన్స్ వాళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా పైనే వస్తదనమాట. అంత బాగా వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇది మీకు క్లియర్‌గా అర్థమైందనుకున్నాను. క్లియరా? క్లియరా? చాలామంది లీడర్స్ అనుకుంటారు మెయిన్ లీడర్‌లు, మాకు తెలిసిందనుకుంటారు. మీకు కాదు తెలియాల్సింది మన కింద వాళ్ళకి తెలియాలి. కింద వాళ్ళకి చాలా మందికి ఇయన్నీ తెలియవు. ఓన్లీ 8%లే తెలివి. ఇంక బ్రాంజ్‌లు, సిల్వర్‌లు, క్రౌన్‌లు ఏం తెలుస్తది. సో, కాబట్టి మనం చెప్పము, ఆళ్ళు తెలుసుకోరు. బిజినెస్ వచ్చినోడికి ఏమి రాదు. మాకు అప్లై అని చెప్పలేదంటారు. అక్కడ దొరికిపోయింది. మన లెవెల్ ఉంటే మ్యాటర్ కాదు. అందుకే చాలా మందికి లెవెల్స్ ఉంటాయి. కింద వాళ్ళకి చెప్పడం రాదు. సో, కావాల్సిందేంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక సిల్వర్ అయితే 25,000 వస్తది మీకు అని చెప్తే సిల్వర్ తొందరగా అవుతారు. సిల్వర్ అయిన తర్వాత ఒక 25,000 రావాలంటే గనక 5,625 ఒక పీవీ తేవాలి. ఒక లైన్‌లో 5,625 పీవీ ఎలా చేస్తే వస్తదో కూడా మనం చెప్పాలి. చాలామంది చెప్పరు ఇవన్నీ. ఎల్ఓబి తెచ్చుకోండి. ఎవరిస్తారు ఎల్ఓబి? ఆ ఎల్ఓబి ఎట్లా వస్తదో కూడా మనం నేర్పించాలి. ఒక లైన్‌లో కంపల్సరీగా 10 మందిని జాయిన్ చేసుకోండి. 10 మందితోటి 1:6 ఆరుగురిని జాయిన్ చేయించండి. 10 ఇంటూ 6 చేయండి. 10 6లు 60. 60 మంది కూడా 100 పీవీ చేస్తే ఈజీగా ఒక లైన్‌లో 6,000 పీవీ వస్తుంది. పక్కాగా 25,000 వచ్చి పడుతుంది. రాకపోతే నన్నొచ్చి అడగండి. ఎంతోమంది తీసుకొనున్నారు ఇక్కడ. సో, ఒక ఎల్ఓబి ఇక్కడ డిగ్రీ చేసి బయటికెళ్ళి షాపింగ్ కాంప్లెక్స్‌లోని, బట్టల షాప్‌లోని, బంగారు షాప్‌లోని 25,000 రావడం కష్టం. కానీ మనం ఎస్టేలో జస్ట్ సిల్వర్ అయ్యి ఒక 8,000 చూడండి 8,000 పీవీ అనుకోండి చేసుకోగలిగితే 80 మందితోటి 100 పీవీ చేయించుకోగలిగితే 100% ఇక్కడ మనకి ఎల్ఓబి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అసలు సెషన్ అయింది. ఇక్కడ చాలామందికి తెలియాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఏంటి అంటే చూడండి ఇక్కడ ఏంటిది టీమ్ బిల్డింగ్ బోనస్. ఇందాక చెప్పాను. ఇది ఎవరికిస్తున్నారు కంపెనీ అంటే టీబీబీ అంటారు. టీమ్ బిల్డింగ్ బోనస్. కేవలం ఇచ్చేది 3 లెవెల్స్ వాళ్ళకిస్తారు. టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరికిస్తారండి? 3 లెవెల్స్ వాళ్ళకిస్తారు. ఎందుకిస్తారో తెలుసా వీళ్ళకి కూడా? ఈ కిందనున్న ప్రతి ఒక్క లెవెల్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఇన్‌కమ్ చూపించడానికి చేపించిన ఫండ్ టీమ్ బిల్డింగ్ బోనస్. టీబీబీ. ఓకేనా? టీబీబీ అంటే ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరికిస్తారంటే ఇక్కడ చూడండి పాస్ మార్క్ ఉంది. అసలు మార్క్ ఉంది. పాస్ మార్క్ ఎంత ఉందో చూడండి బ్రాంజ్‌కి 2,000 ఒక్క పీవీఏ. ఇందాక చెప్పాను కదా! 2,000 ఒక్క పీవీ ఉంటే చాలన్నారు. కానీ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే బ్రాంజ్‌కి ఎంత కావాలి? ఇక్కడ తెలుగులో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. 2,600 పీవీ కావాలి. సిల్వర్‌కి 1,800 ఒక పీవీ పాస్ మార్క్. కానీ డబ్బులు రావాలి, ఎక్కువ డబ్బులు రావాలంటే 2,100 కావాలి. గోల్డ్‌కి ఎంత ఉంది ఇక్కడ? 1,500 ఒక పీవీ. కానీ 1,800 ఒక పీవీ. మీరు 2,000 ఒక పీవీ చేసుకుంటారంటే మీకు ఎంత తేడా ఉంటదో చెప్తాను చూడండి. ఒక బ్రాంజు 2,000 ఒక పీవీ చేసుకుంటే ఆయనకొచ్చే ఇన్‌కమ్ ఎంతంటే 3,000-4,000 వస్తుంది. ఒక బ్రాంజు 2,000 ఒక పీవీతో మాత్రమే బ్రాంజ్ అయితే తనకొచ్చింది 3,000-4,000 మాత్రమే వస్తుంది. అదే 2,600 చేస్తే ఆయనకొచ్చే ఇన్‌కమ్ ఎంతుంటదంటే కేవలం 600 చూడండి 2,000 పీవీకి 3,000-400 ఇస్తున్నారు. కేవలం ఒక 600 ఎక్స్‌ట్రా చేసుకోండి. 600 ఎక్స్‌ట్రా పని చేయండి అని చెప్తున్నారు. దానికి ఎంత ఇస్తున్నారంటే అడిషనల్‌గా 600 పీవీకి మరొక 4,000 వరకు ఇస్తారు. అంటే దగ్గర దగ్గర రూ. 7,000-8,000 వస్తది టీమ్ బిల్డింగ్ బోనస్. అదే గనుక 3,000 పీవీ చేస్తే బ్రాంచు 10,000 వరకు రావచ్చు. అంటే 9-10,000 రావచ్చు. అంటే పిండి కొలది రొట్టె అన్నాం కదా!
పీవీ కొలది రొట్టె బిజినెస్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీవీ తక్కువ చేసి నాకు ఈ నెల చాలా హార్డ్ వర్క్ చేశానండి డబ్బులు తక్కువ. పీవీ తక్కువ వచ్చినప్పుడు హార్డ్ వర్క్ అక్కడ కనిపించదు, పీవీ కనిపిస్తుంది. రోజుకు 36 ప్లాన్లు చెప్తే గొప్ప కాదు, కనీసం 300 పీవీ చేస్తున్నాం, ఒక 100 పీవీ ఇస్తే అప్పుడు డబ్బు వస్తుంది. సో 30 రోజుల్లోని రోజుకు 100 పీవీ అమ్ముతారో చెప్తారో కొనిపిస్తారో కొనిపించండి. ఒక బ్రాంజ్ 3000 పీవీ చేసుకోగలిగితే రోజుకు 100 వేసుకొని 3000 పీవీ చేసుకుంటే అక్షరాల మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందంటే పక్కాగా 10,000 రూపాయలు వస్తుందండి. 6 లైన్స్లో కనుక చేస్తే, ఒక లైన్లో చేసిన వాళ్ళకి అంత రాదు, ఒక లైన్ మీద డిపెండ్ అవుతారు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మందికి 6 లైన్స్లోని కూడా ఈ పీవీ వచ్చేలా చేసుకోగలిగితే ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. 12,000 కూడా తీసుకోవచ్చు. మనం 2 లైన్లో 3 లైన్లో పని చేయకూడదు. సో టీమ్ బిల్డింగ్ బోనస్ అర్థమైందా? రాసుకున్నారా? ఎస్ ఆర్ నో రిప్లై ఇవ్వండి. ఓకే అంటే నెక్స్ట్లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఇది వస్తే అసలు ఎంత, అసలు కంపెనీ ఇంతకుముందు మాకు లేదండి. మేము గోల్డ్, సిల్వర్‌లో అయినప్పుడు మాకు లేదు. ఎవరికి ఇచ్చారంటే రీసెంట్‌లీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇచ్చారు ఇది టీమ్ బిల్డింగ్ బోనస్. ఎందుకు ఇచ్చారంటే ఒకప్పుడు బ్రాంజ్‌లకి తక్కువ ఇన్కమ్ వచ్చేది, సిల్వర్‌లకి తక్కువ ఇన్కమ్ వచ్చేది. ఎక్కువ పీవీ చేసేవాళ్ళు తక్కువ ఇన్కమ్ వచ్చేది. కానీ ఇప్పుడు తక్కువ పీవీలో ఎక్కువ ఇన్కమ్ ఇవ్వడంటే పైనున్న వీఎంసీఎంలు, డీయూసీడీ లెవెల్ వాళ్ళ ఇన్కమ్ తగ్గించి దాన్ని తీసుకొచ్చి కిందెట్టారన్నమాట. బాగా అర్థం చేసుకోండి. బాగా చెప్పానా? పైనున్న పెద్ద పెద్ద లెవెల్ వాళ్ళ ఇన్కమ్ తగ్గించి పర్సంటేజ్ అక్కడ తగ్గించి ఆ పర్సంటేజ్ కింద బ్రాంజ్కి, సిల్వర్కి, గోల్డ్కి ఈ 3 లెవెల్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఇన్కమ్ చూపించాలనేసి. ఈ బిజినెస్లో ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఈ 3 లెవెల్‌లో వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ 50,000 తీసుకోవచ్చు. జస్ట్ 2 ఎల్ఓబీస్. 2 లైన్‌లు 2 6,000 పీవీ చేసి సైడ్ వేలం 18,000 చేస్తే అక్షరాల 45,000 నుంచి 50,000 తీసుకోవచ్చు. జస్ట్ గోల్డ్ డైరెక్టర్. 50,000 ఏ జీతంలో వస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ మనం గోల్డ్ అవుతాం. పేరుకి గోల్డ్. కానీ ఇక్కడ ఎల్ఓబి ఉండదు. పేరుకి గోల్డ్ వద్దు. ఎల్ఓబి గోల్డ్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది. సో టీమ్ బిల్డింగ్ బోనస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇక్కడ 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 నుంచి కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్లు, ఇది చాలా మందికి వచ్చే సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఈరోజు సెషన్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. చాలామంది ఒక లైన్ మీద పని చేస్తారు, చాలామంది ఒకే లైన్ మీద పని చేస్తారు. ఐడి వేసుకొని ఒక లైన్ వేసుకొని కూర్చుని మీరు వేసుకొని డెవలప్ అయిపోండి అనేసి ఒక లైన్ వేసి వదిలేస్తారు. మిగతా లైన్లు అన్నీ కూడా జీరోలు ఉంటాయి. మిగతా లైన్లు జీరోలు ఉంటాయి. ఉన్నదా లేదా? చాలామంది ఇలా చేస్తారా లేదా? ప్లీజ్ రిప్లై మీ. చాలామంది ఇలా చేస్తారా లేదా? ఒక లైన్‌లో ఏస్తే అయిపోద్ది అంటారు. ఇది ఒక లైన్‌లో ఏసేస్తే మేమెందుకండి ఇక్కడ కూర్చొని రోజు జూములు చేసుకుంటూ కూర్చుంటాం. ఈ బిజినెస్ ఎలా చేయాలో మీకు నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఒక లైన్ మీద పని చేయడం, ఒక కాలు మీద మీరు ఎంతసేపు నుంచోమంటారు? చెప్పండి ఒక మాట. ఒక కాలు మీద మీరు ఎంతసేపు నుంచుంటారు? 2 కాళ్ళ మీద నుంచుంటే మనం నిలబడగలం. కానీ ఒక్క కాలు మీద ఎక్కువ నుంచోం. అలాగే ఈ బిజినెస్‌లో మనకు 6 కాళ్ళు అంటే 6 లైన్స్, 6 పిల్లర్స్. ఏంటండి? 6 పిల్లర్స్ అన్నమాట. చాలామంది ఒకే లైన్ మీద కూర్చొని నాకు ఇదొస్తుందంటే సైడ్ వేలం లేకపోతే డామ్ డీమ్ డిస్క్ అయిపోద్ది. 10వ తారీఖు కనబడుతది సినిమా. సో సినిమా 10వ తారీఖు కనబడకూడదంటే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్. సో ఎనీ గెస్ ఇక్కడ ఎవరు సిల్వర్ అయ్యారు? ఇక్కడ 16% అయ్యారు కదా! ఇప్పుడు ఇక్కడ ఎవరికి క్వాలిఫై అయ్యారో చెప్పాలి. ఎవరు క్వాలిఫై అయ్యారో చెప్పాలిక్కడ. ఇక్కడ ఎవరు క్వాలిఫై అయ్యారో చెప్పాలి కరెక్ట్‌గా. ముగ్గురు ముగ్గురు 16లు ఉన్నారక్కడ. ఏ, బి, సి. ఈ ముగ్గురిలో ఎవరు క్వాలిఫై అయ్యారు? యెస్. ఇందులో క్వాలిఫై అయినోళ్ళు రైట్ ఆన్సర్ చెప్పినోళ్ళు ఎంతమందో చూద్దాం ఇక్కడ. కొంతమంది లాజికల్‌గా చెప్పారు. కొంతమంది అక్కడ చూపించలేదు కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఎవరయ్యారంటే, ఎవరు ఇప్పుడు చెప్పేస్తున్నాను ఓపెన్‌గా. ఇందులో అయిందేంటంటే లాస్ట్ ఉన్న వ్యక్తి. అంటే మూడో వ్యక్తి. ఎందుకు అంటే
ఆ పైన ఉన్న వ్యక్తి ఫస్ట్ వ్యక్తి అన్ని జీరోలు, 0 0 0 0 అన్నట్లు. రెండో వ్యక్తి ఏం చేయలేదు, మూడో వ్యక్తి కానీ నాలుగో వ్యక్తికి నా కింద ఉన్న నాలుగో వ్యక్తి ఏమైందంటే మూడో వ్యక్తికి 5,500 పీవీ ఆయనకు వచ్చింది, ఆయన చేసుకున్నాడు. అందులో సెల్ఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పైన ఉన్న వాళ్ళు ఏం చేయలేదు. చాలామంది ఇక్కడ దెబ్బ అయిపోతున్నారు. ఏసి కూర్చుంటారు, అక్కడ టీం పెరిగిపోతుంటుంది. నాకు పీవీ వచ్చింది కానీ నాకు డబ్బులు వచ్చేద్దంటారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఏసి కూర్చుంటే డబ్బులు రావండి. 6 లైన్స్లో పనిచేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చాలా పెద్ద బ్లడర్ మిస్టేక్ అవుతుంది. 16% అయిన తర్వాత మరి మన కింద వ్యక్తున్న వ్యక్తి ఫాస్ట్గా 16%కి వెళ్ళిపోతే మనం కూడా 16% అవుతాం. కానీ 16% కింద 16% ఉంటే ఆ వ్యక్తి మొదటిసారి బ్రాంజ్ అవ్వడానికి అర్హులు కారు. గుర్తుపెట్టుకోండి మరొకసారి. చాలామంది చేసే బ్లడర్ మిస్టేక్ ఏంటంటే ఒక లైన్ వేసి కూర్చుంటారు, సైడ్ వేలని చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే మన కింద 16% వచ్చేస్తే గనక మనకు పీవీలు వస్తాయి, కానీ మనం క్వాలిఫై కాలేం. 16% అవ్వాలంటే మన కింద ఉన్న వ్యక్తి 16% అవ్వకముందే మనం బ్రాంజ్ అయిపోవాలి. వన్స్ బ్రాంజ్ అయిపోయాం అనుకోండి, ఏమి అయిపోదు. ఆ లైన్లో వచ్చే పీవీ మొదటిసారి బ్రాంజ్ డైరెక్ట్ అవ్వడానికి ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోండి, మొదటిసారి బ్రాంజ్ అవ్వడానికి ఉపయోగపడదు. ఒక్కసారి ఒక్కసారి ఎలా సార్ మొదటిసారి బ్రాంజ్ అవ్వకూడదు అంటే మరి నెక్స్ట్ ఏం చేయాల్సి అంటే ఏమీ లేదు. ఇంకా ఆ లైన్ మీద మీరు దృష్టి పెట్టకండి. అంటే దృష్టి పెట్టండి వదిలేమని కాదుండో, ఆ లైన్ మీద చేస్తూ సైడ్ ఉన్నాయి కదా జీరోలు, ఈ 5 లైన్లు జీరోలు ఉన్నాయి కదా సున్నాలు, అక్కడ మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే 2001 పీవీ చేసుకోవాలి. లేదా లేదా సిల్వర్ అయిపోవచ్చు డైరెక్ట్గా. అంటే మీరు కింద తర్వాత రాలేదనుకోండి, ఎవరు చేయకపోతే మీరు సైడ్ వేలం చేసుకుంటే, సైడ్ వేలం అంటే ఫస్ట్ 2001 పీవీ చేసుకుంటే బ్రాంజ్ అవుతారు. లేదు 5,500 పీవీ చేసిన కుర్రాడు ఉన్నాడు కదా లాస్ట్లో వాడు అట్టా చేసుకున్నప్పుడు మీరు సైడు ఇందా చెప్పినట్టుగా సైడ్ వేలం ఎంత అండి మనకి బ్రాంజ్కి? రిప్లై ఇవ్వండి ఒకసారి. సైడ్ వేలం ఎంత బ్రాంజ్కి? సైడ్ వేలం బ్రాంజ్కి ఎంత? రిప్లై ఇవ్వాలి. ఈరోజు సెషన్ ఎంత అయినా సరే నేను వదిలిపెట్టను, ఎందుకంటే 600. బ్రాంజ్కి సైడ్ వేలం ఉంటుందా? సిల్వర్కి సైడ్ వేలం. ఎస్. సో బ్రాంజ్ అంటే బ్రాంజ్కి సైడ్ వేలు మేము ఉండదు. 2001 పీవీ చేసుకుంటే బ్రాంజ్ క్వాలిఫై అవుతాం మొదటిసారి. అదే సైడ్ వాల్యూము ఎవరికి ఉంటుంది? సిల్వర్కి ఉంటుంది. ఎప్పుడు సిల్వర్ అవుతారు? మన కింద ఒక వ్యక్తి క్వాలిఫై అయితే సిల్వర్ అవుతారు. అలాంటి టైంలోని బ్రాంజే అవ్వాలంటే మీరు ఫస్ట్ సారి అంటే మొదటి లైన్లో కనుక పీవీ వచ్చింది, ఆ పీవీని మనం డబ్బు రూపంలో మార్చుకోవాలంటే సైడ్ ఉన్న 5 లైన్లో చేయాల్సిన పని ఏంటంటే మినిమం 1801 పీవీ చేయాలి, లేదా 2100 చేయాలి సిల్వర్కి. లేదు సిల్వర్ ఎవరు మన కింద ఎవరు క్వాలిఫై అవ్వలేదు, ఏమి చేయలేదు, నేను ఇప్పుడు అవ్వాలి, నా కింద ఎవరు చేయట్లేదు, నేనేమవుతాను? నా టీంలో ఆల్రెడీ 16 అయిపోయారు సైన్ ఉన్న 5 లైన్లో. ఆ లైన్లో పీవీ పనికిరాదు, చూసుకోండి ఎంత పీవీ వచ్చినా చాలా. ఆ లైన్లో 1000 వచ్చింది కదా నేను సైడ్ 1000 చేస్తానంటే ఆ పీవీ పనికిరాదు. లేదు ఆ లైన్లో 1800 వచ్చింది నేను ఇంకో 200 చేసుకుంటానంటే అవదు. ఆ లైన్ పీవీ నీకు ఫస్ట్ టైం పనికిరాదు. అందుకే వీలైనంత తొందరగా మీరు బ్రాంజ్ అయిపోండి మీ కింద ఉన్న వాళ్ళు 16 అయితే గనక. అంటే అలాగని ఆపొద్దండు, చాలామంది ఆపేద్దంటారు, ఆగండి మీరు ఆగండి అంటారు. అది చేత అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. పరిగెట్టేవాడిని ఆపకూడదు ఎప్పుడు. నువ్వు దమ్ముంటే పరిగెట్టు, నువ్వు పని చెయ్యి. ఇది నేను చెప్పే పాయింట్. సో ఇది అర్థమైందా? మొదటిసారి 16 మన కింద వచ్చేస్తున్నారంటే త్వరగా మనం సైడ్ లైన్లో పని చేసుకుంటూ వెళ్తే దట్స్ ఇట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఇంకొక ఫార్మేట్ ఇచ్చాను. ఇక్కడ 8% ఉన్నారు కదా, ఇందులో 8% ఎవరయ్యారు, ఎవరికి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది? కరెక్ట్గా చెప్పాలి మళ్ళీ. ఈ ఫార్మెట్లో 8% ఎవరయ్యారు, ఫ్రీ ప్రోడక్ట్ ఎవరికి వస్తుంది? ఈ లైన్లో 8% మొత్తం అక్కడ కనిపించే దాంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు. ఈ 5గురిలో 8% ఎవరయ్యారు, ఎవరికి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది? ఎందుకంటే ఇది మీరు సరదాగా అనుకోకండి, చాలా సీరియస్ క్వశ్చన్. ఇక్కడ కొత్త వాళ్ళకి మీరు 8% అయిపోతారు, మీకు అది వచ్చేది, మీరు 8% అయిపోతారు చాలా మంది అంటారు. అక్కడ వచ్చేటప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ రాకపోతే మళ్ళీ అప్లైన్ ఫోన్ చేస్తారు, ఎందుకంటే మనకు నేర్చుకోం కదా.
మనం నేర్చుకోం కాబట్టి రాదు. ఎస్, ఎస్. చూడండి ఇక్కడ సెకండ్ పర్సన్ అంటున్నారు, థర్డ్ పర్సన్ అంటున్నారు, రకరకాలు చెప్తారు. ఇక్కడ 8% అయింది ఎవరు అంటే పైన చేసిన ఈ 100 వాడు కూడా 8% అయిపోయాడు. వీడు అయిపోయాడు. వీడియో అయిపోయాడు. ఎందుకంటే ఈ సెల్ఫ్ పీవీ పక్కన ఉన్నదంతా కూడా వీడి సైడ్ వాళ్ళ కింద పనికొస్తుంది. కానీ ఇక్కడ ఇక్కడ అయినా ఆల్రెడీ చూడండి ఇక్కడ 300, 400, 500, 600, 700 వచ్చేసింది పయ్యోడికి. కానీ ఈ లైన్లోకి వచ్చేటోడికి ఏమైంది ఇక్కడ? ఈడు మాత్రం 100 చేశాడు, సైడ్ వేలం చేయలేదు, సైడ్ లైన్ చేయలేదు. ఈ కింద రెండో లైన్లో కూడా కిందోడు కూడా ఏం చేశాడు? వీడు 100 చేశాడు, సైడ్ లేదు. కానీ కిందోడు మాత్రం 300 పీవీ చేశాడు. ఇప్పుడు కంపెనీ ఎవరికి ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది అంటే 300 పీవీ ఎవరైతే కనిపిస్తుంది కదా సి లాస్ట్ వాళ్ళకి ఇస్తారన్నమాట ఫ్రీ ప్రొడక్ట్. 750 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్. అదేంటి సార్, మరి వాళ్ళకంటే ముందు మేము జాయిన్ అయ్యాం కదా, మరి మాకెందుకు రాదంటారు. మీకెందుకు రాదంటే మీకు వస్తుంది. ఎలా వస్తుందో చెప్పనా? అందరికి ఇక్కడ తీసుకోవచ్చు. నేను అలాగే చేశాను. ఫస్ట్ మంత్లో నేను నలుగురికి ఇప్పించి నేను తీసుకున్నాను. ఎట్లా అంటే ఆ ఎవరైతే 100 పీవీ చేశారో మరొక 200 పీవీ సెల్ఫ్లో చేయొచ్చు, లేదా సైడ్ లైన్లు వేసి మరొక 200 పీవీ వేస్తే మీకు కూడా ఫ్రీ ప్రొడక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొదటిసారి గుర్తుపెట్టుకోండి, మొదటి నెలలోనే. రెండో నెలలోనే, ఆరో నెలలో చేతి అవ్వదు. ఇది అంతా ఓన్లీ వచ్చేది మొదటి నెలలో జరిగేది. సో అదేంటి సార్, నా కిందోడికి వెళ్ళిపోతుంది, నా కిందోడు రాకంటే నాకే వచ్చానంటే అది పెద్ద తప్పు అనమాట. మన కింద వాళ్ళు బాగుండాలి, మన కింద వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్ అందించాలి. మనం ఇందులో ఎదగాలంటే మన కింద వాళ్ళకి అది అందించాలి. 8% ఫ్రీ ప్రొడక్ట్ ఎంత అండి? కింద కొత్తగా వచ్చిన వ్యక్తికి అందిస్తే సరిపోతుంది. చాలామంది ఏమిటంటే నేను 8% అయ్యాను, నేను 8% నేను 8%. 8% అందరూ అయ్యారు. 600 పీవీ చేస్తే ఎవరైనా 8% అయిపోయినట్టే. కానీ మీ కింద వాడు 8% అయితే మీరు అయినట్టే. కానీ ఫ్రీ ప్రొడక్ట్ రాదు, పేఅవుట్ కూడా 8 - 8 ఎంత? 8 - 8 2 ఎనిమిదిలో 8 ఇంటూ 8 - 8 ఎంత అండి? అదనమాట. మనకి ఇన్కమ్ ఎంత వస్తుందంటే, అంటే మన సెలఫ్ మీద మాత్రమే వస్తుంది డబ్బు. గుర్తుపెట్టుకోండి 8%లకి. సార్ వాడికి 300 వచ్చింది కదా, నాకు అంతకంటే ఎక్కువ వద్దు, అది కూడా రాంగే. మా కిందోడికి 300 ఇచ్చేసారు కదా, నాకేమైనా ఎక్కువ ఇచ్చేస్తారంటే ఇవ్వరు. వాళ్ళకంటే తక్కువ మీకే వస్తుంది. ఎందుకో చెప్పనా? వాళ్ళు 300 పీవీ చేశారు, నువ్వు చేసిన 100 పీవీ. అదేంటి సార్ ఆ 100 పీవీ నాకు వస్తుందంటే, కంపెనీ రూల్ ప్రకారం ఏం చెప్పిందంటే 8 - 8, 8 కింద 8 ఉండకూడదు, 5 కింద 5 ఉండకూడదు, 16 కింద 16 ఉండకూడదు. దాన్ని పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎవరు ఎంత చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ మీ కిందోడు 5లో ఉన్నాడు, మీరు 8లో ఉన్నారు, 8 - 5 ఎంత? మీ కింద చూడండి ఇక్కడ, ఇక్కడ లెక్క చూసుకోండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, ముగ్గురు ఉన్నారు కదా. ఈ పైన ఉన్నవాడు 12లో ఉన్నాడు, ఈ కింద ఉన్నవాడు 8లో ఉన్నాడు, లాస్ట్ వాడు 5లో ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు వీళ్ళు అందరికీ వస్తాయి. ఎలా వస్తాయంటే 5 వాడికి 5% ఇచ్చేస్తారు. 5 వాడి నుంచి 8%కి వెళ్తే 8 నుంచి 5 వీడికి ఇచ్చి 8% అడిగి ఇస్తారు. ఆ పైన ఉన్న 12% వాడికి ఏం చేస్తారంటే 12 నుంచి 8 తీసేస్తారు. అంటే ఇలాగా అందరు గ్యాప్ కమిషన్ ఇస్తారన్నమాట. ఇదంతా కూడా కింద వాళ్ళకి తెలియదు. 8% అయిపోయారండి మీరు, 8% అయిపోయారంటే అసలు లెక్కలే తెలుసుకోరు. ఎందుకంటే మనకు ప్రొడక్ట్ అమ్మితే చాలు, బిజినెస్ అర్థమైపోతుంది చాలు. సో కాబట్టి ఈ 8% అనేది చాలా మ్యాజిక్ ఫిగర్. ఎందుకంటే ఎక్కువ మందిని 8% క్రియేట్ చేసుకోగలిగితే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం కాదు, బిజినెస్లో కూడా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. ఓకేనా? సో లైట్ తీసుకుందాం. సో అలాగే ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ ఎవరయ్యారు, సిల్వర్ ఎవరయ్యారు చెప్పాలి. ఇక్కడ బ్రాంజ్ ఎవరయ్యారు, సిల్వర్ ఎవరయ్యారు? ఈ లైన్లో బ్రాంజ్ ఎవరయ్యారు, సిల్వర్ ఎవరయ్యారు? ఇక్కడ బ్రాంజ్ ఎవరయ్యారు, సిల్వర్ ఎవరయ్యారు? రావట్లేదా? బ్రాంజ్ సి అయ్యారా? సి బ్రాంజ్ అయ్యారు, వెరీ గుడ్. సిల్వర్ ఎవరయ్యారు? సిబి. సిబియా? సిబి. బి ఎవరు? సి వాళ్ళు బ్రాంజ్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. సి వాళ్ళు బ్రాంజ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు 2001 పీవీ చేశారు. ఆ పయ్యోడు మాత్రం సెల్ఫే కొన్నారు. చాలామంది ఇదే చేస్తారు. నా కిందోళ్ళ పీవీ అంతా నాకు వచ్చేదంటే, మీ కిందోళ్ళ పీవీ ఎప్పుడు వస్తుందంటే మీరు సైడ్ వేలం చేసే వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ సి ఓడు కష్టపడ్డాడు, బి ఓడు కష్టపడలేదు, సెల్ఫ్ మాత్రం కొనుక్కుని కూర్చున్నాడు. ఇక్కడ
ఏ వాడు ఏం చేశాడంటే ఏ వాడు 100 పేరు కొనుక్కున్నాడు. కానీ యు అనేవాడు ఉన్నాడు కదా, యు పైన, ఈ పైన ఉన్నవాడు ఏమయ్యాడు, ఆ యు అనే వ్యక్తి సిల్వర్ అయ్యారనమాట. ఎందుకు? ఆయన సైడ్ లైన్లో 1800 చేశాడు. కానీ వీళ్ళెవరూ ఏ వాడు బి వాడు సిల్వర్ సైడ్ వేలం చేయలేదు. కాబట్టి ఈ ఏ వాడు బి వాడు ఏమీ నాన్ క్వాలిఫైడ్ పర్సన్ అయ్యారు. ఏమయ్యారండి? నాన్ క్వాలిఫైడ్ అయ్యారు. యు అనే వ్యక్తి సిల్వర్ అయ్యారు, సి అనే వ్యక్తి బ్రాంజ్ అయ్యారు. ఇది ప్లానింగ్ అనమాట. సో మరి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే చాలామందికి ఆదర్శంగా ఉంటాం. బిజినెస్ అంటే ఎలా పడితే అలా చేసేయడం కాదు. ఇలాంటివి చాలా పాయింట్లు ఉంటాయి. సో అలా ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫైనల్‌గా ఇక్కడ చాలామందికి ఈ క్వెషన్ ఉంటది. ఉంటదా? ఉండదా? నాకు వెస్టేజ్‌లో ప్రొడక్ట్ ప్రతి నెల కొంటున్నాను. కానీ డబ్బులు రావడం లేదు. ఏం చెయ్యాలి? ఏం చేయాలంటారు మీరు? ప్రతి నెల ప్రొడక్ట్ కొంటున్నారు. డబ్బయితే ఆళ్ళకి రావట్లేదట. ఏమై ఉంటదసల? ప్రొడక్ట్ అయితే కొంటున్నారు. డబ్బయితే రావట్లేదట. నేను నాకు ప్రతి నెల ప్రొడక్ట్ కొంటున్నాం. డబ్బులు రావట్లేదు. టీమ్ వర్క్ చేయాలా? నో టీమ్సా? జాయిన్ మోర్ పీపుల్. నో టీమ్ బిల్డింగ్ బోనస్. బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. ఐడీ క్రియేట్ చేద్దాం లేదా? లేడు. ఐడీ క్రియేట్ చేయట్లేదు. చూద్దాం. ఏం చేద్దామో చూద్దాం. అకౌంట్ సబ్మిట్ చేయలేదు. బిజినెస్ ప్లాన్ చేయలేదు. ఎంతమందిలో ఆన్సరు నాకు ఒక్క దగ్గర దొరికింది. ఏంటి అనంటే, ఆ కస్టమర్‌కి ఏంటంటే డబ్బులు కనపడవు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు రూపంలో చూడాలి కళ్ళ ముందు. ఆ డబ్బు రూపంలో చూడాలంటే అకౌంట్ సబ్మిట్ చేయాలి. చాలామంది ఈ పని చెయ్యరసల. ఎవరైతే ఈ పని చేయరో ఆ వ్యక్తి ప్రొడక్ట్ కొనిపిస్తారు గానీ, వాళ్ళకి డబ్బులు కనపడాలంటే ద ఎప్పుడైతే డబ్బులు కనపడితే అప్పుడే పని చేస్తారు. చాలామంది ఈ పని చేయరు. యెస్ ఆర్ నో? సో, ఈ పని ఎప్పుడైతే మనం చెయ్యమో, సో, మనకెవరు కూడా ఇక్కడ జాయిన్ అవ్వరు. సో, కాబట్టి ఇది మాత్రం కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకున్నారు. మీరు మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ ప్రూఫ్ అనేది ఇక్కడ info@myvestage.com రెండో మెయిల్ ఐడీ చూసారు కదా! info@myvestage.comకి వెళ్ళి అక్కడ అది మన ఈమెయిల్ ఐడీ అనమాట. ఆ ఈమెయిల్ ఐడీకి సబ్జెక్ట్ ఏమని కొడతారంటే బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ అప్డేట్ అని పెట్టి ఈ మ్యాటర్ మెన్షన్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ నేమ్‌తో పాటు మనకి ఐఎఫ్‌సి కోడ్ అని ఉంటది. ఇక్కడ అది కూడా మెన్షన్ చేయాలి రూల్‌గా. ఐఎఫ్‌సి కోడ్ కూడా మెన్షన్ చేస్తే గనక వితిన్ షార్ట్ పీరియడ్ కాదు చాలా తక్కువ టైంలోనే ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఒకప్పుడు 3 డేస్ పట్టేది. ఇప్పుడు వెంటనే చేసేస్తున్నారు. కానీ జాయిన్ అయిన తర్వాత దీన్ని పట్టించుకోరు. ఫస్ట్ రోజు అడిగేస్తారు. ఈ ఆధార్ కార్డ్‌తో పాటు మీ బ్యాంక్ ఇచ్చేయండి మీ పాన్ అంటే వాళ్ళేమనుకుంటారు? ఈడేంట్రా బాబు ఇంకేం లేదు నా బ్యాంక్ ఇచ్చేయమంటున్నారు, పాన్ ఇచ్చేయమంటున్నారు భయపడిపోతున్నారు. బ్యాంకు, పాన్‌లు ఎవరు అడగకండి డైరెక్ట్‌గా. వాళ్ళు సార్ మీరు కొనుక్కుంటున్నారు కదా! మీరు ఇది సబ్మిట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ వస్తదని చెప్పి. మీ బ్యాంక్ పంపించండి, మీ ఆధార్ కార్డ్ మీ పాన్ కార్డ్ పంపించండి అంటే మీకెందుకు పంపించాలి ఆళ్ళు? వాళ్ళని అప్డేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించండి. అది చేయకపోతే చాలా ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఇది చేయలేని వాళ్ళకి డబ్బులు రావడం చాలా ప్రాబ్లమ్ ఉంది. సో, డబ్బులంటే ప్రొడక్ట్ కొంటున్నాం. వోచర్ రూపంలో వస్తుంది. ఆ వోచర్ కూడా చూసుకోరు. అదే అకౌంట్ రూపంలో కనబడితే టింగునని ఒక మెసేజ్ వచ్చి మీ అకౌంట్‌లో రూ. 100 వచ్చింది. 200 వచ్చింది, 500 వచ్చింటే వాళ్ళకి మనస్సు ఆత్మ సంతృప్తి కలుగుతదన్నమాట. ఓకేనా? సో, నేను త్వరగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటారు? త్వరగా సక్సెస్ కావాలంటే? త్వరగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఫాస్ట్‌గా లీడర్స్. ఈరోజు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మీరందరూ కూడా లీడర్‌లు అవ్వాలి. త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? వర్క్ చేయాలి, టీమ్ బిల్డింగ్ చేయాలి, వర్క్ చేయాలి, లెర్నింగ్ చేయాలి, పీవీ ఇవ్వాలి. ఎవరికిస్తారు పీవీ? టీమ్ బిల్డింగ్ చేయాలి. టీమ్ బిల్డ్ చేయాలి. ఓకే. చూద్దాం ఏం చేయాలో. ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇక్కడ ఏమి కాదు టీమ్ బిల్డింగ్‌లు గట్రా గాదు. ఈరోజు నేను ఈ యొక్క సబ్జెక్ట్ మీకివ్వాలంటే ముందు నేను నేర్చుకొనుంటే కదా మీకు నేర్పిస్తాను. మరి మీరు నేర్చుకోకపోతే మీ కిందోళ్ళకి ఎలా నేర్పిస్తారు? సో, కాబట్టి ప్రతిరోజు జూమ్ మీటింగ్‌కి ప్రతిరోజు నేర్చుకోకండా, ఈ నేర్చుకోవడం, నేర్పించడం మనకు రాదండి. డైరెక్ట్‌గా డబ్బులు కావాలంటే ఎవడిస్తాడండి? పీవీ రావాలన్నా నేర్పించాలి. పీవీ కావాలన్నా నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నేర్చేసుకుంటారు. చాలామంది చాలా బుద్ధిమంతులుంటారు. ఎవ్రీడే రాత్రి 8 గంటలకొచ్చి సీరియల్ కూర్చున్నట్టు ఈ అదేంటి 'మొగల్ రేకులు' సీరియల్ దగ్గర లేదంటే ఇలాంటి సీరియల్ దగ్గర కూర్చొని మహేష్ సార్ ఏం మాట్లాడతారని ఇలా కూర్చొని వింటా ఉంటారు.
దానివల్ల డబ్బులు రావు. నేర్చుకున్నది కొంతైనా సరే కింద వాళ్ళకి పంచండి. నేర్పించండి. ప్లాన్ నేర్పించండి. ప్రొడక్ట్ నేర్పించండి. 8% నేర్పించండి. ఇయన్నీ ఎక్కడొస్తాయంటే మన జూమ్ ట్రైనింగ్స్‌లో వస్తాయి. సో, లెర్న్ టు ఎర్న్ అని ఎందుకు పెట్టానంటే, లెర్న్ టు ఎర్న్ జూమ్ సెషన్‌లో మనం అన్ని రకాలు నేర్పిస్తాం. అన్ని కేటగరీస్‌ని మనం డెవలప్ చేస్తాం. సో, టీమ్‌తో వెళ్ళాలి ఎక్కడికక్కడ మీటింగ్ జరుగుతుంటే, "మా టీమ్ రాదండి." మీ టీమ్ రాకపోతే నువ్వెళ్ళు. నువ్వు నీ టీమ్‌ని ఎలా రప్పించాలో అక్కడ నేర్చుకో. టీమ్ రాకపోతే ఇలా అయిపోతారు చాలామంది. సో, కాబట్టి టీమ్ వచ్చినా రాకపోయినా నువ్వు మీటింగ్‌లో ఉండాలి. నువ్వు టీమ్‌ని ఎలా రప్పించాలో మీటింగ్‌లో నేర్పిస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్‌కెళ్ళిపోదాం. 9 రకాల ఆదాయాలు రావాలంటే ఏం చేయాలి? 9 రకాల ఆదాయాలు రావాలంటే ఏం చేయాలి లీడర్స్? 9 ఇన్‌కమ్స్ కావాలి అంటే ఏం చేయాలి? రిప్లై ఇవ్వాలి ఫాస్ట్‌గా. ఫైనల్‌కొస్తుంది. సిస్టమ్ ఫాలో అవ్వాలి. వీఎంసీఎం అవ్వాలి. నెక్స్ట్ 1:6 ఎయ్యాలి. ప్లాన్ నేర్చుకోవాలి. పీఎంసీఎం అవ్వాలి. సిస్టమ్ ఫాలో అవ్వాలి. వర్క్ చేయాలి. అన్నిటికి వర్క్ కాదండి. ఏం చేయాలో అని అడిగాను నేను. 9 ఆదాయాలు ఏం రావాలంటే ఏం చేయాలి? రౌండ్ కావాలి. చూద్దాం. 6 లైన్స్‌లోని కూడా మనం ఇక్కడ 6 లైన్స్‌లో వర్క్ చేయాలి. చాలామంది ఒక లైన్‌లో పని చేస్తారు. 2 లైన్‌లో పని చేస్తారు. 3 లైన్‌లో నువ్వు త్వరగా మంచి ఇన్‌కమ్స్ కావాలన్నా, త్వరగా మీరు 6 ఎల్ఓబీలు వస్తే గనక మీరిక్కడ సక్సెస్ అవుతారు. 6 లైన్‌లను చూడండి ఇక్కడ. ఇదే ఫార్మాట్. ఈ విధంగా గనక మీకొస్తే గనక అక్షరాల నెలకి రూ. 1,00,000 వస్తాయి. గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. 6 లైన్స్‌లో వర్క్ చేయండి. ఒక లైన్ మీద పని చేయొద్దు. మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టామంటే పిల్లర్స్ ఉంటాయి. ఆ పెద్ద అపార్ట్‌మెంట్ కట్టాలంటే పిల్లర్స్ ఏస్తారు. మనం కూడా పెద్ద అపార్ట్‌మెంట్ కడతాం. దానికి 6 పిల్లర్స్ కావాలి. ఒక పిల్లర్ మీద కడితే ఏ బిల్డింగ్ నిలబడదు. 6 లైన్స్‌లో వర్క్ చేయాలి. 6 లైన్స్‌ని ఫాలోఅప్ చేయాలి. 6 లైన్స్‌ని మీటింగ్‌కి కంప్లీట్ చేయాలి. 6 లైన్స్‌ని డైలీ మనం టచ్‌లో ఉండాలి. అట్ట కాకుండా వదిలేసి ఎలా పడితే అలా చేస్తే అవ్వదు. 6 లైన్స్‌లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు మాత్రమే ఈడ సక్సెస్ అవుతారు. ఓకేనా? సో, కాబట్టి ఈ బిజినెస్ లెక్కలన్నీ అర్థం చేసుకోవడానికి ఏ మీటింగ్‌కి హాజరు కావాలి? ఈ బిజినెస్ లెక్కలన్నీ అర్థం చేసుకోవడానికి ఏ ఏ మీటింగ్‌కి వెళ్ళాలి? ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ ఉన్నాయి కదా! ఎవరు మీటింగ్‌కి, ఏ ఊరు మీటింగ్ కాదు. ఏ మీటింగ్‌కెళ్ళాలి? ఈ లెక్కలన్నీ ఏ మీటింగ్‌లో నేర్పిస్తారో తెలుసా అని అడుగుతున్నాను నేను. సీఎన్‌టీలోనా? సీఎన్‌టీ మీటింగ్‌కెళ్ళాలా? బూట్ క్యాంప్‌కి వెళ్ళాలి. బిజినెస్ ప్లాన్‌కి వెళ్ళాలి. వీఎల్సీకెళ్ళాలి. ఇంకా జూమ్ మీటింగ్‌కెళ్ళాలి. హాల్ మీటింగ్‌కెళ్ళాలి. వీఎల్సీకెళ్ళాలి. సో, ఇక్కడ ఎవ్రీ మీటింగ్‌కి వెళ్ళాలి. యెస్. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా ఏంటంటే, ఇక్కడ చాలా మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్స్ తాలూకు ఇంపార్టెంట్. ఒక మీటింగ్ చూస్తే నాకు వచ్చేసిందని అనుకోకూడదు. సో, అన్ని మీటింగ్స్‌ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో, అన్ని మీటింగ్‌ని అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం లీడర్స్ 1 మినిట్. యెస్ లీడర్స్. సో, మనం అందరం కూడా ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఈ బిజినెస్ నాలెడ్జ్ కోసం బిజినెస్ నాలెడ్జ్ ఇచ్చేది వీఎల్సీ ట్రైనింగ్. ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో సిస్టమ్ యూనిఫామ్‌లో గుర్తుపెట్టుకోండి. ఇలాగా వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, టైతో పాటు ఈ ట్రైనింగ్‌లోకి అటెండ్ అవ్వాలి. ఇది రూల్ అన్నమాట. చాలామంది పెద్ద పెద్ద లెవెల్స్ వస్తాయి. ఈ ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వరు. కానీ ఈ ట్రైనింగ్‌కి అటెండ్ అయితే బిజినెస్ తాలూకా డెప్త్ వస్తది. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్‌కి నేను ఎన్ని సార్లు ఎళ్ళానో తెలుసా? దగ్గర దగ్గర 8 టైమ్స్ ఎళ్ళా. 8 సార్లు వెళ్ళానండి. 8 సర్టిఫికేట్‌లు ఇచ్చారు మాకిక్కడ. ఈ బిజినెస్ అనేది ఇక్కడ వీఎల్సీ అనేది ఏంటంటే, మనకి లెక్కలు నేర్పిస్తారు. కంపెనీలో డబ్బెట్టేస్తది. ఈ మీటింగ్ ఎక్కడ జరిగితే, ఏ ఏరియాలో జరిగితే, బ్రాంజ్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి అటెండ్ అవ్వాలి. అప్లైన్ చెప్పినా చెప్పకపోయినా ఆ మీటింగ్ అటెండ్ అయితే గనక పైనున్న అప్లైన్‌ని అడిగి, ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని వెళ్ళాలి. సో, మరి ఈ మీటింగ్‌కైతే రూ. 3,540 ఖర్చవుతది. ఎందుకు అంటే, ఈ మీటింగ్ 2 డేస్ ఉంటది. ఈ 2 డేస్ కూడా ఒక స్టార్ హోటల్‌లో పెడతారు. ఒక స్టార్ హోటల్‌లో పెట్టి, మంచి ఫుడ్ పెట్టి, 2 డేస్ కూడా లెక్కలు తీయించి, ఒక రోజు అక్కడ స్టేయింగ్ ఉంటది. హోటల్ కూడా వాళ్ళే రూమ్ ఇస్తారు. అన్నీ కూడా వాళ్ళిస్తారు. టోటల్‌గా ఇది కంపెనీ ట్రైనింగ్. మనం చేసేది కాదు. కంపెనీ వాళ్ళు చేసే ట్రైనింగ్ మాట. సో, వీఎల్సీ అంటే వీఎల్సీ అంటే అక్కడ చూసారు కదా! వెస్టేజ్ లీడర్‌షిప్ కాంక్లేవ్.
సో కాబట్టి ఈ ట్రైనింగ్కి విఎల్సి ట్రైనింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా 100% సక్సెస్ అవుతారు. అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనం తప్పు చేయము. విఎల్సికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో ఐయామ్ అని పెట్టండి, ఎస్ అని పెట్టండి, మీ ఇష్టమే. విఎల్సికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంత గ్రూపు ఎంతవరకు మాట్లాడిన వాళ్ళు? నో సార్. విఎల్సికి వెళ్ళాలి, వెళ్ళకపోతే అవ్వదు. చాలామంది రూ. 200 మీటింగ్ రావడానికి ఓ 200 సార్లు ఆలోచిస్తారు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అని. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అనే వాళ్ళు వెస్ట్ టైంలో ఉండడం వేస్ట్. ఇందులో నేర్చుకుంటే డబ్బులు వస్తాయి. 2 టైమ్స్ వెళ్ళారు. చూడండి, ఇక్కడ చాలామంది వెళ్ళలేదు అసలు. మరి వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తారు? ఇక్కడ నేను 8 సార్లు వెళ్ళానంటే నాకు లెక్కలు రాక కాదు. ఇంకా ఇంకా కొత్త కొత్త ప్లానింగ్స్ ఉంటాయి. కొత్త కొత్త పాయింట్లు చెప్తారు. ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్. మరి ఫైనల్గా మనం ముందుకెళ్ళిపోదాం. సో మీ అందరూ కూడా క్రౌన్ అవ్వాలి అనేసి క్రౌన్ డైరెక్టర్ వరకు నేను చెప్పడం జరిగింది. సో క్రౌన్ అయితే అల్టిమేట్గా మనం సక్సెస్ అయినట్టే. ఈ 2026లో మీరు కంపల్సరీగా క్రౌన్ అవ్వాలంటే 6 లైన్స్లో పనిచేయాలి. ఎల్ఓబీస్ కోసం చెప్పాను, 8% కోసం చెప్పాను, ఈ 16% గ్యాప్ కమిషన్ కోసం చెప్పాను, అన్నీ చెప్పాను. రాదు, కాదు, కూడదు అట్లాంటి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఈ బిజినెస్లో ఎక్కువ కాలం నిలబడరు, ఇంటికి వెళ్ళిపోతారు. సో కాబట్టి రాదు అన్నప్పుడు అడగండి. రాదు అనే పదం కాదు. ఇది ఎలా చేయాలి? ఇది ఏంటి? అని అడగండి. అప్లైనర్స్ ఉన్నారు కదా ఇక్కడ. అప్లైనర్స్ అడగండి. సో లాస్ట్ అలాగే చూసుకుంటే ఇప్పటివరకు నేను కంపెనీ ఫండ్స్ రూపంలో కనుక ఎన్ని రకాలు తీసుకున్నాను. కారు ఫండ్ చూడండి, 7,86,000 పైన తీసుకున్నాను. హౌస్ ఫండ్ 6,47,000 తీసుకున్నాను. ట్రావెల్ ఫండ్ 4,97,000 తీసుకున్నాను. సో అలాగే మరి ఈ కంపెనీలో రూ. 1,00,000 తీసుకోవడానికి ఎప్పుడు ఈ ప్లాన్ చూపిస్తా. ఇక్కడ ఈ బిజినెస్లో 1,00,000 వస్తే చాలండి. చాలా తోపులే. రూ. 1,00,000 టచ్ చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. రూ. 1,00,000 10వ తారీఖు మీ అకౌంట్లో పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. రూ. 1,00,000 నేను తీసుకుంటున్నాను కాబట్టి ఆ ఫీల్తో చెప్తాను. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఫ్రీ వస్తాం. కొద్దిలో కొద్దిగానే హ్యాపీగా అవుతాం. 10,000కి, 20,000కి, 30,000కి మనం అక్కడే బాగుందని అనుకుంటే అక్కడే ఉండిపోతాం. సో దయచేసి అక్కడి నుంచి చేంజ్ అవ్వండి. చేంజ్ యువర్ మైండ్ సెట్. సో ప్లాన్ నేర్చుకోండి, ప్లాన్ నేర్పించండి, డబ్బులు సంపాదించండి. సో మీ అందరూ కూడా ఇలా 8% నుంచి ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు నేను వచ్చానంటే ఇక్కడ అక్కడ కనిపించే చాలా ఉంటాయి, అన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. బయట లైఫ్లో ఎలాగైతే ఆ జాబ్లో ఉంటాయి, బిజినెస్లో ఉంటాయో ఇక్కడ కూడా వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కడు విన్న ప్రతి ఒక్కడు కొన్న ప్రతి ఒక్కడు చేయడు, చేసిన ప్రతి ఒక్కడు అసలు లెక్క చేయడు. ఎలాగుంటారంటే అన్నీ నాకు తెలిసని ముదురులు ఉంటారు. ఈ ముదురు పాకాలు ఉంటాయి. ఈ ముదురు పాకాలు ఎలాగుంటాయంటే వీళ్ళు ఎండరు, వాళ్ళు బాగుపడరు, ఇంకోళ్ళు బాగుపడినారు. మీటింగులు రారు, మీటింగులకు తీసుకురారు. సో సక్సెస్ కావాలి. చూడండి ఎలాగుంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ బిజినెస్లోకి వచ్చామంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ మనస్ఫూర్తిగా పనిచేయండి, మనస్ఫూర్తిగా నేర్చుకోండి, మనస్ఫూర్తిగా నేర్పించండి, మనస్ఫూర్తిగా సంపాదించండి. ఓకేనా? సో కాబట్టి ప్రతిరోజు కాలేజీకి వెళ్ళకుండా మీకు డిగ్రీలు రాదు. అలాగే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోకుండా వెస్టేజ్లో మీరు డబ్బు సంపాదించలేరు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కాలేజీకి వెళ్ళకంటే డిగ్రీ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి. షార్ట్ కట్ డిగ్రీలు వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఉంటారు, డబ్బులు గడేసి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళు. అట్లా కాదు. ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ రావాలి, అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. సో కాబట్టి అలాగే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, అప్పుడు వెస్టర్న్ ఇక్కడ సక్సెస్ అవుతాం. సో కాబట్టి మీ అందరూ కూడా ఇది అర్థం చేసుకుంటే నేర్చుకోకంటే ఇక్కడ నేర్పించలేదు, డబ్బులు రావట్లేదు అని ఎవరైనా అన్నారంటే నాకు తెలిసి మీరు నేర్చుకోలేదు లేకపోతే నేర్పించలేదు. ఈ రెండిట్లో ఉంటాయి. నేను రోజు నేర్చుకుంటున్నాను అయితే నేర్పించండి. మీరు నేర్చుకుంటే సరిపోదు, నేర్పించాలి. కింద వాళ్ళకి చెప్పాలి. అమ్మా నీకు ప్లాన్ వచ్చా? నీకేమైనా డౌట్ ఉందా? అని అడిగి మీరు ఎప్పుడైతే మొదలెడతారో అక్కడి నుంచి మీరు సక్సెస్ అవుతుంది నన్ను అడగండి. మీకోటి రాదు కదా కింద వాళ్ళకి చెప్పడానికి. సో కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ఈరోజు సెషన్ మీకు కొంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొంత కొన్ని కొన్ని ఇంకా చాలా ప్లాన్స్, తర్వాత కాల్కులేషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్లానింగ్స్లో మీకు అన్నీ నేర్పించడం జరుగుతుంది. సో ఈరోజు కొద్ది డీప్గా చెప్పిన టైం ఎక్కువైనా సరే ఈరోజు అర్థం అవ్వాలి. ఒక 100 మంది కానీ ప్లాన్ బాగా అర్థం అవ్వాలని నేను ఈ ఇంటెన్షన్తో చెప్పాను. సో థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా అర్థమైందని భావిస్తూ ఇంతవరకు ఓపికగా కూర్చున్నారు మీ అందరూ. సో మరి చాలా టైం అయింది. సో అయినా సరే మనకి ఓపికగా ఉన్నారు. సో మనకి హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఒక 1 మినిట్ జస్ట్ లాస్ట్ షార్ట్ అండ్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని సెషన్‌లో వెళ్దాం. ఏం అర్థమైంది? ఏం నేర్చుకున్నారు? చూద్దాం. సో మల్లేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు టెక్స్‌లో మిస్ అయ్యడం అంటే నేను చాలా లాస్ అయిపోతానండి. హ్మ్. ఎందుకంటే అసలు ఈ ప్లానింగ్ అనేది ఏంటి నాకు తెలీదు అసల. మీరు ప్రతిదీ నేను మొత్తం నోట్ చేసుకున్నాను. ఇంచుమించు ఒక 5 పేపర్లు అయ్యాయి.
కానీ 8% ఎలా అవ్వాలి, తర్వాత బ్రాంజ్ అవ్వాలంటే ఎంత అవ్వాలి, ఎలా చేయాలి, తర్వాత బ్రాంజ్ నుండి సిల్వర్ అవ్వాలంటే మన లైన్ లో ఒక బ్రాంజ్ రావాలి, మన పక్కన 1800 పీవీ రావాలని ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పారు. ఎక్సలెంట్ జూమ్ సార్ ఈరోజు. నిజంగా మాకు ఈ జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఉమ్, ఇంకా బోల్డ్ మంది మాట్లాడవలసి ఉంటది. ఎస్, ఇలాంటి థ్యాంక్ యూ సార్, సబ్జెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇది నేర్చుకోవడం కాదు, రోజుకి ఎవరికైనా చెప్తుంటే మీకు ఇంకా ఇక్కడ మైండ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనం నేర్చుకోవడం. ఈసారి ఉమ్, ఈసారి మటు చెప్పడానికి వీలుగా ఉండేటట్లు మటుగా సబ్జెక్ట్ నాకైతే తెలిసింది సార్. థ్యాంక్ యూ వెరీ సార్, గుడ్, థ్యాంక్ వెరీ యూ గుడ్ వెరీ అండి. మచ్ సార్. నా కాన్సెప్ట్ అది, మీకు రావాలి, మీకు వస్తే బోల్డ్ మంది చెప్పగలరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. సో సాయి సుధా గారు అన్మ్యూట్ చేసుకోండి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిజంగా చాలా బాగా చెప్పారు సార్. 9 ఇన్కమ్లు ఎలాగొస్తాయి ఏంటి అంటే 9 ఇన్కమ్లు ఉన్నాయి, తర్వాత ఏమో కార్పండ్ ఇవే చెప్తాం సార్. కానీ ఇందులో లోతుగా చెప్పారు మీరు. నిజంగా ఈ రోజు నోట్స్ కూడా రాసుకున్నాను నేను. అవి కూడా రేపు పొద్దున్న మనం ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటివి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు థ్యాంక్ యూ, సెక్షన్లు థ్యాంక్ యూ ఇస్తుంటే మేడం. నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంధ్యా శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, నేనైతే ఎక్సలెంట్ గా ఈ రోజు అయితే అనుకున్నా సార్, కొత్త వాళ్ళకి ఇప్పుడు ఎస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే ఎలా చెప్పాలని నేను అనుకున్న విధంగానే ఈ రోజు సెషన్ అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు జాయిన్ అయిన కొత్త వాళ్ళకి, నెక్స్ట్ బ్రాంజ్ అండ్ అబో ఉన్న వాళ్ళకి, మన కొత్తగా స్టార్ట్ అయ్యి 8% ఉన్న వాళ్ళకి అందరికి చాలా ఈజీగా అర్థమైంది సార్. నాకైతే ఈ రోజు అర్థమైన దాంట్లో 9 టైప్ ఇన్కమ్స్ కోసం ఒకటి, మనకి ఇన్కమ్ రావాలంటే ఏం చేస్తే వస్తుంది అని చెప్పేసి ఒకటి చెప్పారు సార్. పీవీలు పెరిగితేనే ఇన్కమ్ వస్తుంది, పీవీలు పెరిగితే ఇన్కమ్ రాదు. మన బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా క్వాలిఫై అయితే సరిపోదు, క్వాలిఫై అయిన తర్వాత మన సైడ్ వాల్యూమ్ తీసుకోవాలని చెప్పారు సార్ ఎల్ఓబి గురించి. అదైతే నాకు చాలా బాగా అర్థమైంది సార్. ప్రతి ఒక్కరు కూడా అంటే డైరెక్టర్ లెవెల్ బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా కానీ క్వాలిఫై అవ్వడం కాదు, క్వాలిఫై అయిన తర్వాత సైడ్ వాల్యూమ్ తీసుకోవాలి, ఎల్ఓబి తీసుకోవాలని చెప్పారు సార్. ప్రతి పాయింట్ సార్, ఏ టు జెడ్ అన్ని పాయింట్లు బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా మాకు ఇలాంటి అంటే చాలా మంది విఎల్సీకి వెళ్తేనే ఇలాంటివి చెప్తారు. విఎల్సీకి వెళ్ళలేని వరకు ఇలా జూమ్లో తెలుసుకోవాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి సార్. ఈ రోజు మీటింగ్ అయితే చాలా అందరికీ ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లక్ష్మీ కరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మేడం. సార్ ఈ రోజు చెప్పిన సెక్షన్ అయితే 8% నుంచి క్రౌన్ వరకు ఎలా చేయాలి, ఎల్ఓబి ఎలా తీసుకోవాలి, ఇదంతా పిన్ టు పిన్ చెప్పారు సార్. మనం ఏ లెవెల్ అయితే అచీవ్మెంట్ లో ఉన్నామో ఆ లెవెల్ రీచ్ అయితేనే మనకి, అంటే కనీసం ఆ లెవెల్లో ఉన్నా ఉంటే మనం తీసుకోవాల్సిన ఇది చెక్ మంచిగా తీసుకుంటాం సార్. అదే ఆ లెవెల్ కాకుండా ఏ సిల్వర్ లేకపోతే గోల్డ్ ఎక్కడ అక్కడ ఆగిపోతే మాత్రం చెక్ మాత్రం పర్ఫెక్ట్ గా రాదు సార్ నా ఉద్దేశం అయితే. ఇంకా ఇంకా లెవెల్స్ పెంచుకోవాలంటే మీరు చెప్పినట్టు క్రౌన్ వరకు మనం అన్ని లెగ్స్ లో పర్ఫెక్ట్ గా వర్క్ చేయటము, ఇంకోటి ఎల్ఓబి కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి సార్. అలాగే కింద వాళ్ళని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనం సక్సెస్ అయినట్టు అని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది సార్. పిన్ టు పిన్ రాసుకున్నాను. ఇది మా వాళ్ళకు కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను సార్. చాలా అంటే అన్ని మీరు 8% నుంచి ఎలా చెప్పారో మొత్తం అలాగే రాసుకున్నాను సార్. నేను ఏది స్క్రీన్ షాట్ తీసుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్ యూ మేడం. సెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో అసినా గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాకు అంటే రాసుకోవటం రాకపోయినా సరే మీరు చెప్పినట్లు ఎట్లానో ఒత్తులు పొల్లులుగా ఉండి కూడా నాకు అర్థమయ్యేటట్టు నేను రాసుకొని రేపటి రోజున ఎవరికైనా చెప్పడానికైనా సరే ఈ 9 ఇన్కమ్స్ ఎలా వస్తాయి, ఈ ఫస్ట్ 8% ఎలా అని అన్ని మొత్తం మంచిగా అన్ని పేపర్ 4-5 పేపర్లు రాసుకున్నాను సార్. కానీ మీరు మాత్రం ఇవాళ చాలా మంచిగా చెప్పారు. నేను ఇందాక శ్రీనివాస్ సార్ జూమ్ ఓపెన్ చేయాలా, మీ జూమ్ ఓపెన్ చేయాలని చెప్పి మీ జూమే ఓపెన్ చేశాను ఇవాళ నేను. కానీ మీరు అర్థమయ్యేటట్టు చెప్పారు. అసలు పిన్ టు పిన్ మొత్తం అది రాకపోయినా సరే ఒత్తులు పొల్లులుగానే ఎట్లా రాసుకున్నా రేపటి రోజు ఎవరికైనా చెప్పడానికైనా బిజినెస్ చేయాలని అనుకున్నాను కాబట్టి ఇవన్నీ రాస్తున్నాను సార్ నేను.
లేట్ అయినా కొంచెం బిజినెస్ చేస్తాను సార్. నేను శంకర్ సార్ కూడా చెప్పారు నాకు ఇవన్నీ, కాకపోతే నేను అప్పుడు రాసుకోలేదు. ఇప్పుడే ఒక 15 రోజుల నుంచి నోట్స్ రాసుకుంటున్నాను సార్. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చెప్తున్నారని నేను నోట్స్ రాసుకున్నాను. ఇవాళ మాత్రం మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అర్థమే అసలు ఎట్లా ఎవరంటే ఎట్లా అనేది మీరు మొత్తం క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. సో బాలు సత్య అడ్మిట్ చేసుకోండి. బాలు సత్య అడ్మిట్ చేసుకోండి. ఎస్, మాట్లాడు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ వీక్లీ మంచి జూమ్ స్టార్ట్ చేశారు సార్. ఎక్సలెంట్ గా ఎవరైతే 8% ఎలా అవ్వాలా, తర్వాత డైరెక్ట్ అయిన తర్వాత సైడ్ వాల్యూమ్ ఎలా చేయాలా, క్రౌన్ వర్క్ చాలా బాగుంది సార్. మేము కూడా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక నుంచి అయితే డౌట్స్ అయితే రావు సార్ మాకు మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎంకేఆర్ అన్మిట్ చేసుకోండి. ఎంకేఆర్ అన్మిట్ చేసుకోండి సార్. ఎంకేఆర్ గారు అన్మిట్ చేసుకోండి. అన్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఎస్, లక్ష్మి గారు అన్మిట్ చేసుకోండి మేడం. Sir, very good morning, sir. Mahesh, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Very good morning, sir. Very good morning to all my Vestas family members. Very good morning. సెషన్ ఎలా ఉందో ఇంకా మరి అందరికీ తెలిసిందే. సో మహేష్ సార్ చెప్పడం బాగోపడలేదు అసలు ఉండదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ సెషన్. అయితే మాత్రం కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు, ఈ రోజు ఐడి వేసుకున్న పర్సన్ కి కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్లీ మీరు అడిగిన టాస్క్ కి నేనైతే కరెక్ట్ గా చెప్పాను సార్. బిజినెస్ ప్లాన్ అని అనుకున్నాను, ఎందుకు అలా అనిపించింది. సో నేను కూడా మహేష్ సార్ లాగా ఆలోచిస్తున్నాను అని నాకు ప్రౌడ్ గా అనిపించింది సార్. సో మేము ఇవాళ బిజినెస్ ప్లాన్ అయితే చాలా 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 బాగుంది సార్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ రోజు జూమ్ కి యాడ్ అవ్వలేదో నిజంగా వాళ్ళంతా దురదృష్టవంతులు ఎవరు ఉండరు సార్. అలా ఉంది అసలు. క్రౌన్ డైరెక్టర్లు అయినా సరే ఒకసారి మాకు సబ్జెక్ట్ రివ్యూ అయినా అయింది సార్. మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ ఇస్తుంటే మాకు టెస్టింగ్ అన్నమాట. సో క్రౌన్ అవ్వచ్చు, ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వచ్చు, 5% అవ్వచ్చు, ఎవరైనా సరే ఇంకొకసారి తెలుసుకోవాల్సిన సబ్జెక్టు, నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి సెషన్స్ మరెన్నో తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎంకేఆర్ని. సారీ సార్, డ్రైవింగ్ లో ఉన్నాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఎక్సలెంట్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. సో ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. సో మీరు చెప్పిన ప్రతి లెవెల్లో ఏ డైరెక్ట్ ఆ లెవెల్ ప్రతి లెవెల్ ఇంపార్టెంట్ సార్. సో దట్టు ఏంటంటే 8% సైడ్ వాల్యూమ్స్ గురించి బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ బ్రాంచ్ డైరెక్టర్ మీరు చెప్పిన నాకే సార్ సైడ్ వాల్యూ లేకపోవడం వల్ల రేపు నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ లో పడిపోతున్నాను సార్. సో మీరు చెప్పింది ఈరోజు సబ్జెక్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది. సో మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నేను గ్యారంటీగా సిల్వర్ డైరెక్టర్ కావాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గీతారెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు అయితే జూమ్ బాగా అర్థమైంది సార్. ఏంటంటే మా మేడం చెప్తారు కానీ కొన్ని విషయాలు ఇంకా మీరు చెప్తే బాగా అర్థమైంది సార్. ఏంటంటే నేను 8% లో ఉన్నాను, ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలని చాలా బాగా చెప్పారు సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. త్వరగా క్రౌన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ మేడం. ముందు బ్రాంచ్. ఎస్. సో సంపూర్ణ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు సార్. ప్రింట్ టు పిన్ నేను కూడా నోట్ చేసుకున్నాను. ఎక్కడన్నా డౌట్ ఉండేటి కూడా ఈరోజు చాలా క్లియర్ అయ్యాయి సార్. అన్ని తెలుసులే ఎవరు అనుకోకూడదు సార్, ఏదో ఒక డౌట్ ఉండే ఉంటుంది. కానీ ఈరోజు ఎవరైనా రాసుకొని ఉన్న వాళ్ళంటే చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే రేపటి రోజున మనం ప్లాన్ చెప్పాలన్నా కానీ ఈ బుక్ తీసుకెళ్ళి మనం మర్చిపోయినా కానీ బుక్ ఎమ్మిడి పెట్టుకొని అయినా చెప్పొచ్చు సార్. అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. అందులో బాధ కూడా ఉంది సార్ నాకు. ఈరోజు 6 మందికి లింక్ పంపిస్తే కనీసం ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు సార్. అది ఒకటి బాధ. ఇది జూమ్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
యుఎస్ లీడర్స్ మరి ఈ రోజు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ 78 మెంబర్స్ కనిపిస్తున్నారో ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను వినండి. రోజు మనం ఎర్లీగా క్లోజ్ అవుతుంది, బట్ ఈ రోజు క్లోజ్ అయింది. ఎప్పుడైనా కూడా ఈ లెక్కలు, ఈ బిజినెస్ స్పీడ్గా చెప్పే మోటివేషన్ కాదు ఇది. బిజినెస్ డబ్బు, ఇందులో డబ్బులు ఎలా వస్తాయో మనం తెలుసుకోవాలి. చాలామంది కొన్ని మంచి మంచి లెవెల్స్ వస్తాయి, కానీ వాళ్ళకి తెలియదు, కింద వాళ్ళకి అసలే రాదు. సో ఈ బిజినెస్లో ఫెయిల్ అవ్వడం కారణం ఏంటంటే ప్రాపర్గా అంటే 9 రకాల ఇన్కమ్ అంతే. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి ఇస్తారు, ఏ లెవెల్లో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది కింద స్థాయి వరకు మనం చెప్పగలిగిన రోజు మనం బ్రాంజ్ అవ్వడం అనేది ఏంటంటే బేసిక్ ఫస్ట్ క్లాస్లో వచ్చినాడు. ఫస్ట్ క్లాస్లో వచ్చినోడికి కనీసం 1, 2, 3 కూడా రాకపోతే వాడు 10th క్లాస్కి వెళ్ళగలుగుతాడు, ఇంటర్కి వెళ్ళగలుగుతాడు, డిగ్రీకి వెళ్ళగలుగుతాడు. అలాగే బిజినెస్లో క్రౌన్ వరకు వచ్చేసి కనీసం మనకి ఎటువంటి కూడా నాలెడ్జ్ లేకపోయినా, లేదు బ్రాంజ్కి వచ్చి, స్టార్కి వచ్చి, డైమండ్కి వచ్చి, గోల్డ్కి వచ్చిన తర్వాత కనీసం ఎల్ఓబి అంటే నాకు తెలియదండి, ఎల్ఓబి అనే పదం వాడరు కొంతమంది. సో ఇవన్నీ కూడా రావాలి. ఈరోజు జూమ్ ద్వారా మీరు నేర్చుకుని ఎంతమంది సక్సెస్ అవుతారా అనేది నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. నాకు ఓకే, నేను సక్సెస్ అయ్యాను. నేను నేర్చుకున్న దాంట్లో కొంతైనా ఈ జూమ్ ద్వారా అందిస్తున్నాను. సో ప్రతిదీ కూడా ప్రిపేర్ అయ్యి ప్రతిదీ ఎలా చెప్పాలని పీపీటీ చేయడానికి బోల్డ్ టైం పడుతుంది. సెషన్ గంటే పట్టొచ్చు, కానీ చేయడానికి ఒక రోజు పట్టొచ్చు. సో కాబట్టి చాలామంది స్క్రీన్ షాట్లు తీసుకుంటారు, కానీ కాదు, ఈ షాట్ తీసుకోండి, మైండ్ షాట్ తీసుకోండి, నేర్చుకోండి. ఇక్కడ ఉండాలి, గుర్తుండాలి. ఎవరైనా డౌన్లైన్ అడిగి సార్ నాకు సరిగా ఇన్కమ్ రావట్లేదండి, కష్టపడుతున్నాను అన్నప్పుడు వెంటనే మీరు బ్యాంక్ సబ్మిట్ చేస్తారా లేదని వెంటనే క్వశ్చన్ వేయాలి. సార్ నేను 8% అయ్యాను కదా, నాకు 750 ప్రోడక్ట్ రాలేదంటే మీరు చూడరు, కింద అసలు కింద వరకు వెళ్ళి చూడరు కదా 8% అయ్యారు లేదు. ఇలా చాలామంది 8%ని ఈ బ్యాంక్ సబ్మిట్ చేయడం అవ్వచ్చు, లేదా బ్రాంచ్ కాల్ అవ్వచ్చు, ఒక పీవీ దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఒకప్పుడైతే కంపెనీ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇది చాలా సీరియస్ విషయం, గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. సో ఏమవుతుందంటే ఒకప్పుడు కంపెనీ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు వరకు కూడా లెవెల్ మిస్సింగ్ అని ఒకటి ఉండేది. అంటే ఇక్కడ ఎవరన్నా మిస్ అయితే కనుక 2వ తారీఖు, 3వ తారీఖు లోపు కాదు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేశారు, ఇంకేం లేదు. మీరు 1వ తారీఖు కనుక కరెక్ట్గా చూసుకోకపోయినా, ఒక పీవీ మిస్ అయిపోయినా సరే ఆ లెవెల్, ఆ మంత్ లెవెల్ పోయినట్టే. మళ్ళీ బీ కేర్ఫుల్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకేంటి నా అప్లైన్ చూసుకుంటాడు, నాకేంటి, నేను అస్సలు అప్లైన్ చూసేది ఏం లేదు. నీ బిజినెస్ నువ్వే చూసుకో. నీకు డౌట్ ఉంటే అప్లైన్ అడుగు. సార్ నేను ఇంకోటి కంప్లీట్ చేశానా, మేడం నేను కంప్లీట్ చేశాను అడగకపోతే, చెక్కు రాకపోయినా లేదంటే అది మిస్ అయితే అది అప్లైనర్ బాధ్యత కాదు, మన బాధ్యతే. మన అకౌంట్లో డబ్బులు వచ్చినప్పుడు, ఫోన్పేలో డబ్బులు వచ్చినాయి చెక్ చేసుకుంటాం కదా, ఎవరైనా డబ్బులు పంపించినప్పుడు. మరి ఇక్కడ బిజినెస్ను కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. అమౌంట్ తక్కువ అయితే అడుగుతామా లేదా ఫోన్పేలో? అంటే ప్రతిదీ ఆ కేరింగ్ ఎక్కడైతే ఫోన్పేలో కౌంటింగ్ చూసుకుంటాం, డబ్బులు సరిగ్గా వచ్చినాయో లేదో, ఇక్కడ కూడా పీవీ సరిగ్గా వచ్చిందో లేదో చూసుకోండి, సైడ్ వేలు మైందో లేదో చూసుకోండి, కింద 8% అయ్యో లేదో చూసుకోండి, బ్రాంజ్ అవుతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు నాకు 25,000 మందిలో ఎంతో టీం ఉంటారు, ఎక్కడ ఎవరేమయ్యారో కూడా తెలియదు. కొంతమంది బ్రాంచ్ పేర్లు కూడా నాకు తెలియదు, కిందకి రావడం కష్టమవుద్ది. సో అందుకే ప్రతి ఒక్కరు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఆ బిజినెస్ బాగుంటుంది, ఆ టీము బాగుంటుంది, అందరి ఇన్కమ్స్ బాగుంటాయి. ఇక్కడ ఒకరి పని 100 మంది పని ఒకటే చేయాలన్నా, 10 మంది పని ఒకటే చేయాలన్నా భారం అవుతుంది, క్లారిటీ మిస్ అవుతుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తాను. ఎవరి పని వాళ్ళు చేస్తే అందరూ బాగుంటాం, అందరూ సక్సెస్ అవుతాం. సో ఇక్కడ నేర్చుకోరు, చేయరు కాబట్టి ఫెయిల్ అవుతుంటారు. సో కాబట్టి మీరెవరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తూ, సో మరి ఈరోజు ఈ సెషన్ ద్వారా మీ అందరికీ కూడా ఈ చిన్న పాయింట్ చెప్పాను. నెక్స్ట్ ఇంకా క్యాలిక్యులేషన్స్ ఇలా అన్నీ కూడా తీసుకొస్తాను. ఈరోజు బిజినెస్ ప్రొడక్ట్ కోసం అనుకుంటారు కదా, ప్రొడక్ట్ అనేది ఒక పాత్ర మాత్రమే. బిజినెస్ ప్లాన్ తెలియకపోతే ఇప్పుడు ఈ 2 కన్నుల్లో ఏది ఇంపార్టెంటు, 2 చేతుల్లో ఏది ఇంపార్టెంటు, 2 కాళ్ళల్లో ఏది ఇంపార్టెంట్ అంటే 2 ఇంపార్టెంటే. ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రొడక్ట్ కంటే బిజినెస్ ప్లాన్ ఇంకా ఇంపార్టెంటు. యూట్యూబ్లోకి వెళ్తే ప్రొడక్ట్ అడిగితే దొరుకుతుంది, కానీ బిజినెస్ ప్లాన్ ఎవరు చెప్పరు, ఎందుకంటే అంత మైండ్ పెట్టరు. కానీ బిజినెస్ ప్లాన్ చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి. సో అందుకే నేను బిజినెస్ ప్లాన్ మీద ఎక్కువ దృష్టి పెడతాను. సో కాబట్టి ప్రోడక్ట్ మీద ఎంత ఇంపార్టెంట్ పెడతారో, ఏ ఇన్కమ్లో ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా మీరు అందరూ తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ, ఈరోజు చాలా సమయం కూడా మీరు ఇంతవరకు ఓపిక పట్టినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సో మీ అందరూ డెవలప్ అని కోరుకుంటూ, సో మరి రేపు 10వ తారీఖు అందరికీ కూడా చెక్స్ వస్తాయి. సో ఎంత చెక్ వచ్చినా దానికి కారణం మీరే. అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీరు ఎప్పుడైతే మొదలెడుతున్నప్పుడు పెద్ద ఇన్కమ్స్ వస్తాయి. చెక్కు తక్కువ వచ్చిందని ఫీల్ అయితే కనుక అది పెద్ద ద్రోహం. ఫీల్ అవ్వద్దు, పీవీ పెంచండి, ఆటోమేటిక్గా చెక్ వచ్చేది. సో దాంతోపాటు మంత్ ఎండ్ వరకు పనిచేయండి, 10వ తారీఖు చెక్ కోసం చూడవసరం లేదు, చెక్ ఆటోమేటిక్ పెరిగిపోద్ది. పీవీ పెంచండి, చెక్ ఆటోమేటిక్ పెరిగి వస్తుంది. సింపుల్ వే, ఇంకంతకంటే ఏం లేదు. సో డైలీ జూమ్ మీటింగ్ వస్తే
అందరూ కూడా నేర్చుకోవచ్చు. సో అందరికీ ఉపయోగపడిందని భావిస్తూ ఈ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే నేను అప్లోడ్ చేస్తే అందరూ కూడా చాలా రిలాక్స్ మోడ్లో ఉంటున్నారు. అందుకే ఇక్కడ నుంచి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయకూడదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేర్చుకోవట్లేదు, ధీమాలు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి నోట్స్ రాసుకుంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. సో కాబట్టి ఈ వీడియో లేదు, వాటర్ ప్యూరిఫైయర్ కూడా సబ్మిట్ చేయలేదు. సో నేర్చుకోపోయిన వాళ్ళకి నేర్చుకోలేనంత, అంటే వచ్చిన వాళ్ళే అదృష్టవంతులు, రాలేని వాళ్ళు దురదృష్టవంతులు. సో రేపు మరొక అద్భుతమైన సెషన్తో మరొకసారి కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. గాడ్ బ్లెస్ యూ. Thanks for watching.